అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. క్షీరసాగర మదన కార్యక్రమానికి స్వాగతం. సకల ప్రశ్నలకు సమాధానాలు పొందుకుందాం రండి. మనందరి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ తరంలో దేవుని చేత పంపబడిన ఈ తరం ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు సార్కి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. సార్, ముందుగా చెప్పండి సార్, మరి ఇజ్రాయెల్ మీద హిజ్బుల్లా దాని యొక్క మిత్రపక్షాలన్నీ కూడా మరి ఇజ్రాయెల్ను సర్వనాశనం చేసేస్తున్నాయి అంటూ ఒక నెగిటివ్ ప్రచారం అనేది వినవస్తా ఉంది, ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతంలో. దీని మీద మీ స్పందన ఏంటి సార్? మానవ కోణంలో నుండి, హ్యూమన్ వ్యూ పాయింట్లో నుండి చూస్తే ఇజ్రాయెల్ సర్వైవ్ కావడం కష్టమే అని అనిపిస్తుంది. కానీ లేఖనాలు, బైబిల్ గ్రంథం ఎరిగిన వాళ్లకు, బైబిల్ను సంపూర్ణంగా నమ్మిన వాళ్లకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఒక్క అరబు దేశాలన్నీ మాత్రమే కాదు, భూలోకంలోని 210 దేశాలు కలిసి వచ్చినా సరే ఇజ్రాయెల్ను భూమి మీద నుండి తుడిచిపెట్టలేరు. వాళ్ళు అసలు లేకుండా చేస్తాము, ఇజ్రాయెల్ను భూమి మీద లేకుండా తుడిచిపెడతామని అంటున్న ఈ ప్రగల్భాలన్నీ కూడా ఒట్టి ప్రగల్భాలే, కానీ అవి ఆచరణలో అమలయ్యేవి కాదు. మరి ఇజ్రాయెల్ జాతే లేకుండా చేస్తాను అని మొట్టమొదట మరి ఎంపరర్ నీరో అనుకున్నాడు. ఆయన పోయాడు, ఇజ్రాయెల్ జనాంగం ఉంది. అడాల్ఫ్ హిట్లర్ జర్మనీని ఎంత ఆయన అనుకున్నాడు, ఆయన పోయాడు, ఇజ్రాయెల్ ఇంకా ఉంది. మరి రష్యాని ఎంత స్టాలిన్, ఆయన కూడా వేలాది మంది యోధులను ఒక బండ మీద కోళ్లను పౌల్ట్రీ ఫార్మ్లో నరికినట్టుగా నరికారు. రష్యాలో ఆ ప్లేస్ ఇంకా చాలా ప్రఖ్యాతిగాంచిన ప్లేస్. మరి స్టాలిన్ గారు వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ జనాంగం ఇంకా ఉంది. సిరియన్ ప్రెసిడెంట్ అసాద్ గారు, ఐ విల్ వైప్ అవుట్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్, అసలు వాళ్ళు లేకుండా చేసేస్తా, నామరూపాలు లేకుండా అని సిరియన్ ప్రెసిడెంట్ అసాద్ గారు అన్నారు. ఆయన కూడా కాలం చెల్లి వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ ఇంకా ఉంది. సద్దాం హుస్సేన్ గారు, ఇరాక్ అధ్యక్షుడు, ఆయన కూడా అన్నారు ఇజ్రాయెలే లేకుండా చేస్తాను నేను. కానీ ఆయన కూడా, సద్దాం హుస్సేన్ గారు వెళ్ళిపోయారు, మరి ఇజ్రాయెల్ ఇంకా ఉంది. అలాగా మరి ఎందరో నియంతలు, ఎందరో బలవంతులైనటువంటి రాజులు ఇజ్రాయెల్ను అసలు తుడిచిపెట్టేసేయాలి అని అనుకున్నారు, ప్రయత్నాలు చేశారు. అట్లా అన్నోళ్ళు వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ ఇంకా ఉన్నది, ఉంటుంది. కాకపోతే కొంత దెబ్బతింటారు, కొంత నష్టపోతారు, కొంత వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళ లిమిటెడ్గా ఉన్నటువంటి పౌరుల సంఖ్య, ఇదంతా దెబ్బతింటుంది. అయితే ఇక్కడ ఇస్రాయేలీలు మొనగాళ్ళ, అరబ్బు దేశస్తులు వాళ్ళు వీరులా అనే పాయింట్ కాదు. వీళ్ళంతా కేవలము ఒక నాటకంలో పాత్రధారులే. ఇస్రాయేలుకు మిగతా ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి వైరము, వ్యతిరేకత, యుద్ధము, ఈ ఘర్షణ, ఈ డ్రామాలో ఇజ్రాయేలీలు పెద్ద మొనగాళ్ళు కాబట్టి వాళ్ళు అందరినీ ఒక కంట కనిపెట్టి ఉంటారు, అందరినీ జయిస్తారు, ఒంటి చేత్తో జయించేస్తారు, ఇజ్రాయెల్ చాలా గ్రేట్ నేషన్ అని నేను అనను. ఈ డ్రామా అంతట్లో అసలు మొనగాడు యెహోవా దేవుడు, ద గాడ్ ఆఫ్ ద బైబిల్. ఆయన చెప్పాడు ఇజ్రాయేలును ఎవరు కూడా వాళ్ళ దేశము నుండి పెరికివేయలేరు. దయచేసి ఆమోసు ప్రవచన గ్రంథము చిట్ట చివరి అధ్యాయం 9:15, ఆమోసు 9:15. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే వాళ్ళని నాటాడు. 1948లో మరి థియోడర్ హెర్జల్ అనే ఒక
యూదు జర్నలిస్టు ద్వారా జయనిస్ట్ మూవ్మెంట్ ప్రారంభమై అప్పుడది టర్కిష్ సుల్తాన్ ఆధీనంలో ఉండేది ఈ పాలస్తీనా భాగం. వారిని వెళ్ళి థియోడర్ హెర్జల్ అడిగారు, ఆ ల్యాండ్ను మాకు సగము పాలస్తీనాకు సగము పంచిపెట్టండి, మీరు రాజు కదా, మీరు ఏదైనా చేయగలరు అని అంటే ఆయన వింటాడేమో అని అనుకున్నాడు థియోడర్ గారు. యూదుడు ఆయన, మాకు ఒక హోమ్ ల్యాండ్ ఉండాలి అని ఆయన ద్వారా ముందు జయనిస్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది. అది దేవుడు చెప్పినటువంటి ప్రవచనాల నెరవేర్పు. అంజూరపు చెట్టు చిగురించుచున్నది. అంజూరపు చెట్టు ఇజ్రాయేలు జనాంగానికి సూచన. 1900 ఏళ్ళు లోకమంతా వాళ్ళు చెదరగొట్టబడ్డారు. తర్వాత మళ్ళీ మా దేశం మాకు కావాలి అనే ఒక స్ఫూర్తి వాళ్ళకి కలిగిందంటే దేవుడు కలిగించింది. దానికి దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తి థియోడర్ హెర్జల్. టర్కీ సుల్తాన్ ఒప్పుకోలేదు. తర్వాత మరి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అది బ్రిటిష్ ప్రభుత్వం కిందకు వచ్చేసింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, పాలస్తీనా దేశంలోనే మీరు ఒక భాగం కావాలంటే వాళ్ళు ఒప్పుకోరు, గొడవలు అయిపోతాయి, మీరు హోమ్ల్యాండ్ కావాలంటే యుగాండాకి వెళ్ళిపోండి అని బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు ప్రపోజ్ చేశారు. ఇంకేదన్నా ఆఫ్రికన్ కంట్రీ అక్కడికి వెళ్ళి మీరు కొత్త హోమ్ల్యాండ్ సృష్టించుకోండి అంటే, కాదు, మా తాతగారు మా మూల పురుషుడు అబ్రహాము ఈ దేశాన్ని దేవుని నుండి మరి వాగ్దాన భూమిగా పొందాడు, ఇది మాకు దేవుడు ఇచ్చాడు, అబ్రహాం ఇచ్చాడు, మాకు ఇక్కడే కావాలి. ఈ లోపల ఈ వివాదం మేము తేల్చలేమని వివాదాన్ని అట్లాగా వదిలిపెట్టి ఐక్యరాజ్య సమితే దీన్ని పరిష్కారం చేయమని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. అప్పుడు యుఎన్ఓ చేసిన తీర్మానం, కొంత భూమి వాళ్లకు కేటాయిద్దాము, మిగతా భూమి పాలస్తీనా వాళ్ళలో ఉంటుంది. అంతకుముందు ఏం జరిగిందంటే థియోడర్ హెర్జల్ ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉండేది, కొన్ని 100 ఎకరాలు భూమి అరబ్ రూల్డ్ ప్యాలెస్టైన్లో కొనేశారు. అరబ్బులకు తెలియదు అంజూరపు చెట్టు చిగురిస్తుంది, బైబిలే సత్యము, బైబిల్లో దేవుడు చెప్పిన భవిష్యద్వాణి నెరవేరి తీరుతుంది, అందుకు ఇది మొదటి అడుగు జయనిజం అని వాళ్ళకి అంతా అప్పుడు తెలియదు. వీళ్ళు ఇంత ఏకుభయం ఏకవుతారని వాళ్ళకి తెలియదు. ఎవడో ఎక్కడి నుంచి యూరోప్ నుంచి వచ్చాడు, వాడు యూదుడా యూరోపియనా ఎవడా, అక్కడ భూస్వాముల దగ్గర 100 ఎకరాలు కొని పని చేయడానికి కూడా అరబ్బులను తీసేసి యూదులను తెచ్చిపెట్టుకొని ఒక సెటిల్మెంట్ థియోడర్ హెర్జల్ అది ముందు ఏర్పాటు చేశాడు. ఒక సెటిల్మెంట్ను క్రియేట్ చేశాడు. ఓకే, అది పాలెస్టైన్ లోపల ఇజ్రాయలీ జూయిష్ కాలనీ అన్నమాట. అలాగే ఓకే, అది లీగల్గా వాళ్ళు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రికార్డు ప్రకారం, ప్రభుత్వ రికార్డు ప్రకారం వాళ్ళు. తర్వాత దాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించామంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, గొడవలు అవుతాయి. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ఆ పని చేసింది. అంటే ఎన్ని 100 ఎకరాలు కొనుక్కున్నారు వాళ్ళు? చాలా ఎకరాలు. ఆయన ఇంకా ఆయనతో పాటు చాలా మంది మూవ్మెంట్, ఒక కాంగ్రెసే పెట్టారు వాళ్ళు. ఓకే, జూయిష్ ఎకరాలు కొనుక్కున్నారు. కొనుక్కున్నారు కొన్ని జయనిస్ట్ కాంగ్రెస్ అని ఒకటి పెట్టి 200 మంది సుసంపన్నులైన యూదులను తీసుకొచ్చి, అసలు ప్రపంచపు బనియా, ప్రపంచపు కొమ్మటోడు ఎవరంటే, ప్రపంచపు వైశ్యుడు ఎవరంటే యూదుడు. ప్రపంచం యొక్క ఎకానమీని అంతా కూడా యూదులే కంట్రోల్ చేస్తారు ఎప్పటి నుంచో కూడా, ఇప్పుడు కూడా వరల్డ్ బ్యాంక్ అనండి, IMF అనండి, అదంతా యూదుల ఆధీనంలోనే ఉంటుంది. వీళ్ళకి వాళ్ళు అప్పిస్తారు. అందుకని యూదులు దేవుని చేత ఆశీర్వదింపబడ్డ వాళ్ళు అనే సంగతి ఒప్పుకోలేక ఈ బాధలన్నీ. ఎందుకంటే రక్షకుడిని మనకి ఇవ్వడానికి దేవుడు వాళ్ళను ఏర్పాటు చేసిన జనాంగం కనుక వాళ్ళని మనము రక్షకుడిని బట్టి, రక్షకుడిని ఇచ్చిన జనాంగం అని మనం ప్రేమించాలి అనే కాన్సెప్ట్కు రాక యేసే ఇష్టం లేదయ్యే వాస్తవాలు గమనించారు. అంచేత యూదులంటే అసలు ఇష్టం లేదు. అయితే 1948లో ఎప్పుడైతే వీళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్, మేము స్వతంత్ర రాజ్యంగా మమ్మల్ని మేము ప్రకటించుకుంటున్నాం అన్నారు, నెక్స్ట్ మార్నింగే 5 అరబ్ దేశాలు కలిసి వాడి మీద యుద్ధానికి, నెక్స్ట్ మార్నింగే
లెబనాన్, జోర్డన్, సిరియా, ఈజిప్ట్, ఇరాక్, వీళ్ళందరూ కలిసి 5 దేశాలు, కొత్తగా పుట్టిన దేశం, ఇవాళ పుట్టింది రేపే తెల్లారితే యుద్ధం. ఆ యుద్ధంలో అరబ్ దేశాలు భయంకరంగా ఓడిపోయినాయి, ఇస్రాయేలు భయంకరంగా గెలిచారు. వాళ్ళని తరిమి కొట్టి ఇలాగా 4 పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి. 48లో ఒకటి, తర్వాత యామ్ కిపూర్ వారు ఒకటి జరిగింది. అంటే యామ్ కిపూర్ అంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ దినం. వాళ్ళందరూ ఉపవాసంలో ఉండి ప్రార్థనలో ఉండడం అప్పుడు వచ్చి కొట్టారు. అయితే మొట్టమొదటి అటాక్ చేసినటువంటి 5 నేషన్స్లో ఒకటి ఈజిప్టు. అసలు ముందు ఇజ్రాయెల్ను ఒక జనాంగంగా గుర్తించిన మొట్టమొదటి అరబ్ కంట్రీ కూడా ఈజిప్టే. ఎందుకంటే ఈజిప్ట్ ప్రెసిడెంట్కు వీళ్ళు చాలా సహాయం చేశారు. సరే, అలాగా వాళ్ళు స్థిరపడిపోయారు. ఇప్పుడు ఇంత 70 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఇంకా బాగా బలపడ్డారు. ఇలాగా ఉండడానికి కారణం ఏంటి? 4 పెద్ద పెద్ద వార్స్ జరిగినాయి. అయినా సరే ఇజ్రాయెల్ ఎవ్రీ వార్లో తమ భూభాగాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ అనవసరంగా గిల్లి కొట్టించుకోవడం అంటే ఇదే. మాకున్న భూభాగం మాకు చాలు, మీ జాగాలో మీరుండండి, మాకు ఇవ్వబడ్డ యుఎన్ఓ ఇచ్చినటువంటి ప్లేస్లో మేము ఉంటాం, మీరు అక్కడ ఉండండి, మేము ఇక్కడ ఉండండి, సహోదరత్వంతో ఉందామని వీళ్ళు చెప్తే, కాదు మీరు అసలు అనవసరంగా వచ్చారు, ఈ చిన్న భూమి కూడా మీకు ఉండకూడదు, మిమ్మల్ని తరిమి కొడతాం, చంపేస్తామని వీళ్ళు వచ్చి వాళ్ళని గెలుకున్నందుకు యుద్ధం అయింది. యుద్ధం ఎప్పుడు ఇజ్రాయెల్ స్టార్ట్ చేయలేదు, యుద్ధం ఎప్పుడు అరబ్బులే స్టార్ట్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి దిగి దేవుని సహాయాన్ని బట్టి ఇజ్రాయేలీలు గెలిచారు. ప్రతి వారిలో వాళ్ళ ఇజ్రాయేలీ భూభాగం మొత్తం అంతా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఇటు వెస్ట్ బ్యాంక్, గోలన్ హైట్స్, గాజా స్ట్రిప్, ఇదంతా వీళ్ళు ఆక్రమించుకున్నారు. మరి ఆ సమయంలో చాలా అరబ్ గ్రూపులు ఏర్పడ్డాయి. మాకు అరబ్ ల్యాండ్ను ఫ్రీ చేయండి, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, దురాక్రమణదారులే అని. ఆ తర్వాత పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని యాసర్ అరాఫత్, ఆయన చాలా టాప్ అరబ్ లీడర్. ఆయన సాయుధ పోరాటమే మార్గమని వాళ్ళు నమ్మారు. కానీ చాలాసార్లు యుద్ధాలు జరిగి అరబ్బులు చాలామంది, వేల మంది చచ్చిపోతున్నారు. ఎందుకు మనం సమాధానంగా కలిసి ఉందామని అప్పుడు గాజా స్ట్రిప్ పాలస్తీన్కు వదిలిపెట్టేస్తే మేము మీతో శత్రుత్వం మానుకుంటామని ఒక శాంతి ఒప్పందం ఆయన చేసుకున్నాడు వీళ్ళతో. అందుకు యాసర్ అరాఫత్ గారికి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యాసర్ అరాఫత్ గారు. ఆయన చనిపోయినాక అందులోనే మళ్ళీ కొంతమంది ఏమో హిజ్బుల్లా గ్రూప్ అయినారు, కొంతమంది హమస్ అయినారు, మళ్ళా సాయుధ పోరాటం. ఇది తరతరాల రక్తసిక్త చరిత్ర మధ్యప్రాచ్యంలో. అయితే దీని అంతటి వెనుక ఉన్నది ఎవరంటే దేవుడు, సృష్టికర్త. ఏ దేవుడైతే మట్టితో మనిషిని చేసి అతని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది మొట్టమొదటి మనిషిని, మానవ జాతి మూల పితరుని సృష్టించినాడో ఆ దేవుడే ఇజ్రాయెల్కి ఆ భూభాగం ఇచ్చాడు. సర్వభూమి ఆయనదే కదా అని బైబిల్లో ఉంది. ఈజ్ ద క్రియేటర్. ఇంకొకటి ఏంటంటే, మరి ద్వితీయోపదేశ కాండంలో ఒక బంగారు మాట దేవుడు రాస్తాడు, దేవుడు పలికాడు. 32వ అధ్యాయము 8వ వచనం, ద్వితీయోపదేశ కాండం 32:8. ఓకే. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. నరజాతులకు ఆయన సరిహద్దులు నియమించినాడట. దేవుడు మొదట ఒక జాతి నుండి, ప్రతి జాతి ఒక మనిషి నుండి, ఒకనిలో నుండి, ప్రథమ మానవుడు ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించాడు. నిర్మించినప్పుడు అందరికీ తండ్రి ఆయనే కనుక అన్ని జాతులకు మీ భూభాగం ఇంతవరకు, మీ భూభాగం ఇంతవరకు అని దేవుడే ఈ భూమి యొక్క ఒరిజినల్ ఓనరే, అసలైన సొంతదారు ఆయనే. నరజాతులకు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి వీళ్ళు ఫైనల్గా ఎన్ని కోట్ల మంది పుడతారు, అప్పుడు ఎంత ల్యాండ్ అవసరం అవుతుంది అని
దేవుడు నిర్ణయించి ఇజ్రాయెల్ సరిహద్దు ఇది. అరబ్ జాతులు దాదాపు 14 అరబ్ జాతులు ఉంటాయి, ఒకటే కాదు. వాళ్ళందరికీ ఇదిగో అని దేవుడు సరిహద్దులు నియమించి నిర్ణయించినాడు. మరి సృష్టికర్త అన్నాడు, నా ప్రజలు తప్పు చేస్తే వాళ్ళను ఆ దేశంలో ఉండకుండా చెదరగొట్టేస్తాను. మళ్ళీ నాకు కనికరం పుట్టినప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ దేశంలో వారిని నాటుతాను. వాళ్ళని ఎవరు పెరికి వేయరు అని బైబిల్లో రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు వీరాధి వీరుల, అరబ్బులు చాలా వీరుల అనేది నాకు అవసరం లేదు. అరబ్బులే వీరులు అనుకో, వాళ్ళే బలవంతులు. జనాభా ఎట్లుందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ జనాభాకు ఫర్ ఎవ్రీ ఇజ్రాయెల్ సిటిజన్ దెర్ ఆర్ 50 అరబ్స్. 50 మంది ఎక్కువ ఉన్నారు. 50 రెట్లు ఎక్కువ ఉన్నారు. అంటే వీళ్ళు ఒక్కరైతే వాళ్ళు 50 అట్లా అనమాట, అంత జనాభా. కాబట్టి మరి వాళ్ళు బలవంతులు, వాళ్ళకంత $1 ఉన్నాయి, బాగా డబ్బులు ఉన్నాయి, దాంతో ఆయుధాలు. ఇప్పుడు హమస్ ఒక ఉగ్రవాద సంస్థ కాదు, మేము ఒక రాజకీయ పార్టీ అని హమస్ వాళ్ళు వాదిస్తారు. అయినా సరే ఒక అగ్రరాజ్యం దగ్గర ఉండవలసిన మిసైల్స్, రాకెట్ లాంచర్స్, అల్ట్రా సాఫిస్టికేటెడ్ వార్ అమ్యునిషన్ అంతా హమస్ దగ్గర ఉంది. హిజ్బుల్లా ఇంకా చాలా పెద్ద, హమస్ కంటే హిజ్బుల్లా పెద్దది. మరి వాళ్ళే బలవంతులేమో. నేనైతే ఇజ్రాయెలే గొప్ప దేశం, ఇజ్రాయెలే వీళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అని నేను అనను. ఇజ్రాయెల్ బలహీనులే కావచ్చు, అరబ్బులు చాలా బలవంతులే కావచ్చు, గొలియాతు లాగా. కానీ బైబిల్ దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నాడు. బైబిల్ దేవుడు అంటే అన్ని దేశాల సృష్టికర్త. అన్ని దేశాలలోని ప్రజలను సృష్టించి పరిపాలిస్తున్నటువంటి రాజాధిరాజు ఆయన. కనుక ఆయన ఇజ్రాయిల్కి ఆ దేశాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మన ప్రభువుని యేసును వాళ్ళు తృఢీకరించినప్పుడు సిలువేయండి అని అడిగినప్పుడు పిలాతు అడిగాడు, అతనిలో ఏ నేరము నాకు కనపడలేదు, ఎందుకు సిలువేయమంటున్నారు? సరే, పస్కా పండుగ సందర్భంగా ఎవరో ఒకరు విడుదల చేయడం ఆచారం కదా, ఈయన నేరస్తుడి అని మీరు అనుకుంటున్నా ఆ కోటా కింద ఎవరో ఒకరిని విడుదల చేయొచ్చు కదా, కనుక యేసుని విడుదల చేస్తాను, మీరు ఒప్పుకోండి. పిలాతు నెగోషియేట్ చేస్తే యూదుల అధికారులు ఒప్పుకోలే. వాళ్ళు ఏమన్నారంటే, లేదు అలా ఎవరినో వదలాల్సినటువంటి నియమమే నీకుంటే ఆ నరహంతకుడు, గజ దొంగ, భయంకర నేరస్తుడు వాడు బరబ్బాను వదిలి యేసును మాత్రం సిలువేయాల్సిందే. అంతకుముందు పిలాతు భార్యకు ముందు రాత్రి కాళ్ళు వచ్చింది, అయ్యో ఆయన్ని చంపేస్తున్నారు, బహుబాధపడిందట. పిలాతుకు వర్తమానం పంపింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు సుమా. అతనికి కూడా ఇష్టం లేదు, భార్య కూడా చెప్పింది. సరే, మీరు కావాలంటున్నారు, ఇంకా మీరే కోరుకుంటున్నారు, మీవాడే యూదుడే, కనుక ఈ నీతిమంతుని రక్తము విషయంలో నేను నిరపరాధినని పిలాతు చేతులు కడుక్కుంటే వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. పైనుంచి దేవుడు ఆమేనన్నాడు. అందుకే యేసుప్రభువారు సిలువేయబడి మరణించి మళ్ళీ లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైనాక ఆయన శిష్యులు ఆయన మార్గాన్ని, రక్షణ సువార్తను ప్రచురం చేస్తున్న సమయంలో ఒక దాదాపుగా 35 సంవత్సరాలు తర్వాత రోమన్ జనరల్ టైటస్ వేల సైన్యంతో ఇజ్రాయెల్ యెరూషలేం మీదకి వచ్చి ధ్వంసం చేసి వాళ్ళని చెల్లాచెదురు చేశారు. ఆకాశం కింద ఉన్న 200 దేశాలకు చెదిరిపోయినారు. ఇక వాళ్ళు ఎవరెక్కడ ఉన్నాడో తెలియదు. ఇజ్రాయెల్ జనాంగమే లేదు, ఇజ్రాయెల్ దేశమే లేదు. 1900 ఏళ్ళు, దాదాపు 2000 ఏళ్ళు, అన్ని 2000 ఏళ్ళు చెదిరిపోయినా వాళ్ళు వాళ్ళ భాష మరవలేదు, వాళ్ళ సంస్కృతి మరవలేదు. దేవుడు ఆ ధర్మము, ధర్మశాస్త్రము ఏది మరవలేదు. అక్కడక్కడక్కడ చెదిరిపోయిన వాళ్ళను ఎన్నో తరాలు గడిచినాక మళ్ళీ సమకూరిస్తే చెదిరిపోకముందున్న ఆ మతమే వాళ్ళకున్నది, ఆ ధర్మశాస్త్రమే ఉంది, ఆ ప్రవక్తలే ఉన్నారు, ఆ భాష, ఆ వస్త్రధారణ, ఆ సంస్కృతి. ఒక జాతి మొత్తం ఒక మనిషి చచ్చిపోయి సమాధిలో పోయి మళ్ళీ పునరుద్ధానుడే బయటకు వచ్చినట్లు
ఇశ్రాయేలు జాతే సమాధిలో మళ్ళీ బ్రతికింది. ఈ ప్రపంచ చరిత్రలో ఇలాంటి చరిత్ర కలిగిన దేశం ఇంకేదీ లేదు. 1900 ఏళ్ళు కనబడకుండా పోయి మళ్ళీ ప్రత్యక్షమైన జాతి ఓన్లీ ఇజ్రాయెల్. ఎందుకంటే ఆదామును మట్టితో చేసిన దేవుని వాగ్దానం నెరవేరుపడి. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలీలు పెద్ద మొనగాళ్ళు అని అంటే వాళ్ళు నిజానికి మొనగాళ్ళే. ప్రపంచంలో సైన్స్ అంతా వాళ్ళు డెవలప్ చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యూదుడు, మరి ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇస్ అ జ్యూ. కార్ల్ మార్క్స్ కూడా ఆయన జ్యూ, ఆయన యూదుడే. ప్రపంచాన్ని రాజకీయంగా ప్రభావితం చేసినటువంటి కార్ల్ మార్క్స్ కూడా యూదుడే. అంటే యూదులు వాళ్ళు ఎక్కడున్నా శిరస్సుగా ఉంటారు. వాళ్ళు శిక్ష అనుభవించవచ్చు, చెదరగొట్టబడవచ్చు, చెల్లాచెదురు కావచ్చు. గుంటూరులో కూడా యూదులు ఉన్నారు. దే స్పీక్ హీబ్రూ. ఇప్పుడు మనది ఆది భాష, దేవభాష సంస్కృతం. ఇండియాలో ఎవడు మాట్లాడకుండా దీంట్లో ఎవరు మాట్లాడారు? అది మృత భాష అయిపోయింది. సంస్కృతం చాలా గొప్ప భాష, కానీ వ్యవహారంలో లేని భాష. మరి అట్లా హీబ్రూ కాదే. కనుక అదొక ప్రత్యేకమైనటువంటి జనాంగం. ఎందుకంటే రక్షకుడిని మానవ జాతి కొరకు ఇవ్వడానికి దేవుడు ఒక ప్లాట్ఫామ్ లాగా యూదు జాతిని దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళ మీద ఆయన కోపం వచ్చింది, చెదరగొట్టాడు. మళ్ళీ ఆమోసు ఆఖరి అధ్యాయం 9-15లో అన్నట్టుగా వాళ్ళు మళ్ళా వాళ్ళ దేశంలో నాటుతాను, ఇక ఎవ్వరు పెరికి వేయలేరు అన్నారు. ఇవాళ అమెరికా సహాయం చేయకపోయినా రష్యా ఒక అగ్రరాజ్యం ఇజ్రాయెల్ మీద దండెత్తి అరబ్బులతో కలిసి వచ్చిన ఇజ్రాయేలే గెలుస్తుంది. బికాస్ గాడ్ ఆఫ్ ద బైబిల్ విల్ ఆల్వేస్ విన్ ద బ్యాటిల్ అండ్ హీ కెన్ నాట్ లూజ్ ద బ్యాటిల్. బైబిల్లోని దేవుడు ఓడిపోవడం అసంభవం, ఆయన మాట. అందుకు నేను నమ్ముతున్నాను. ఓకే, నాకు బైబిలే ప్రమాణం. మిగతాది ఎవరి వాదాలు వాళ్ళకున్నాయి. అరబ్బులు కూడా ఒక విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ బాధ వాళ్ళకు. బాబు 2000 ఏళ్ల కిందట ఏమైందో అదంతా మాకు అవసరం లేదు. తరతరాలుగా మా తాత ముత్తాత ముత్తాత గారు ముత్తాత ముత్తాత గారు ముత్తాత మేము ఇదే ల్యాండ్లో ఉన్నాము, బ్రతికాము, చచ్చాము, ఇక్కడే మా వ్యవహారం, ఇది మా దేశం. నువ్వు 2000 ఏళ్ళు నాకు వచ్చి అప్పుడు మేము వెళ్ళిపోయినప్పుడు ఇది మాది, వెళ్ళి మీరు ఖాళీ చేయమంటే ఇది భావ్యమా? మీరు ఒక ఇల్లు కట్టుకొని వేరే దేశానికి వెళ్ళిపోయి 60-70 ఏళ్ళు అయ్యాక వస్తే 60-70 ఏళ్ల పాటు అక్కడ ఇంకొకడు ఉన్నాడు, వాడు పన్ను కట్టుకున్నాడు, ఇంటిని బాగు చేసుకున్నాడు, వాడి అడ్రస్ కానీ ఉత్తరాలు వచ్చినాయి, నోటీసులు వచ్చినాయి, వాడు అక్కడ ఉన్నాడు. మీరు 70 ఏళ్ళు అయ్యాక వచ్చి అప్పుడు నేను వదిలిపెట్టిపోయినా ఇప్పుడు నువ్వు ఖాళీ చేయమంటే గవర్నమెంటే ఒప్పుకోదు. కనుక 70 ఏళ్ళు 60 ఏళ్ళకే ఇప్పుడు మా నాన్నగారు అద్దెకిలో మా భూమి వదిలేసి వచ్చాడు. నేను వెళ్తే నాకు ఇవ్వరు. ఇప్పుడు 20 ఎకరాలు ఉంది అక్కడ. మరి ఇప్పుడు నేను వెళ్తే ఇవ్వరు. వేరే వాడు ఎవడు కబ్జా పెట్టుకొని రికార్డులు మార్చేసి వాడు పన్నులు కట్టి వ్యవసాయం చేసి బతుకుపోరా పర్లేదు అనుకొని వదిలేసాం. కనుక ఒక ఇల్లు, ఒక చిన్న ప్రాపర్టీ మనం వదిలేసి ఒక 40-50 ఏళ్ళు అయ్యాక వస్తేనే అది మనం దక్కించుకోలేము. 1900 ఏళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి అంతకుముందు మాది ఇప్పుడు పొమ్మంటే మరి మేము ఎక్కడ పోవాలి? అరబ్బుల బాధ అండర్స్టాండబులే. అయితే దేవుని వాక్యానికి లోబడితే అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నరజాతులను ఆయన ప్రత్యేకించినప్పుడు ఆయా జనాంగములకు సరిహద్దులు ఆయన నిర్ణయించినాడు. బైబిల్లోని దేవుడే మన జాతిని సృష్టించిన దేవుడు. ఆయన ప్రజలు వాళ్ళు, ఆయన అవతారం కొరకున్న ప్లాట్ఫాము ఇజ్రాయేలీలు. సరే అని అందరూ అలా ఆయనతో తిరిగితే అసలు లోకమే స్వర్గం అయిపోతుంది. కానీ అలాగ ఒప్పుకోరుగా. అదంతా ట్రాష్, యెహోవా దేవుడు కాదు, అల్లాహో అక్బర్, బైబిల్ ఈజ్ ట్రాష్, అదంతా మార్చేశారు బద్మాష్ యూదులు అని వాళ్ళ వాదన. కనుక ఎవరే వాదన ఉన్నా కూడా ఒరిజినల్ ప్రాపర్టీ ఓనర్ అయితే యెహోవా దేవుడు, ఇంకెవరు కాదు. ఓకే, ఆయన నిరూపించుకుంటాడు. ఇజ్రాయేలు ఓడిపోదు, ఎందుకంటే ఇట్ ఈస్ మై కంట్రీ అని బైబిల్ దేవుడు ప్రకటిస్తున్నాడు. నా దేశం. యెహెజ్కేలు 38వ అధ్యాయము 16. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద
పడెదరు, అంత్య దినములందు అది సంభవించు. నా జనుల మీద దేవుడు అంటాడు, మై పీపుల్, నా జనులు, నా జనుల మీద పడెదరు, అంత్య దినములందు అది సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించేదను. గోగు అంటే రష్యా పేరు. ఓ గోగు నా దేశం మీదకి నేను రప్పించదు అంటే దేవుడు ఏమంటున్నాడు బైబిల్లో? దేవుడు ఇజ్రాయిల్ ఇస్ మై కంట్రీ, ఇక చేసుకోండి, ఎవడేం చేసుకుంటాడు చేసుకోండి, ఇజ్రాయెల్ మాత్రం ఓడిపోదు. ఇట్లా వీళ్ళందరూ యుద్ధాలు చేసి 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 ఇజ్రాయెల్ ఏ స్థాయికి ఎదుగుతుందో నేను చెప్తున్నా, ప్రవచిస్తున్నాను. నేను ప్రవక్తనని కాదు, బైబిల్లో ఉన్న ప్రవచనాన్ని ఎత్తి చెబుతున్నా. ఇర్మియా 31వ అధ్యాయము 7వ వచనం, 31:7. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులలో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. రాజ్యములకు శిరస్సగు జనము, ద హెడ్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఆ స్థాయికి ఇజ్రాయెల్ వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా టాప్కి వచ్చేసి అప్పుడే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అరబ్బు రాజు ప్రపంచనీయంతగా ఏకప్రభుత్వం స్థాపించి ఒక ఇజ్రాయెల్కి మాత్రం స్పెషల్ స్టేటస్ ఇస్తాడు భూమి మీద అన్ని దేశాలలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అని అడుగుతున్నారు కదా, అవును. అది ఎలాగ అడుగుతున్నారో అన్ని దేశాలలో కూడా ఇజ్రాయెల్ దేశానికి ప్రత్యేక హోదా ఆ ప్రపంచనీయంత ఇస్తాడు. అంత బలమైన రాజ్యంగా మారిపోతుంది. ఇజ్రాయెల్ని వీళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వీళ్ళు చేతగాని వాళ్ళు, తెలివి తక్కువ పాయింట్ కాదు, వాళ్ళు సృష్టికర్తతో పోరాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే, బైబిల్ అబద్ధం కాదు కదా, అసంభవం కదా. అవును, మీ వాదనలో న్యాయం ఉండొచ్చు, న్యాయమని మీరే అనుకోవచ్చు, కానీ సర్వభూమికి ఓనర్ సొంతదారైన వాడు చెప్పిన మాట మీరు వినాలి కదా. అంటే గాడ్ ఆఫ్ ద బైబిల్, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ద ఓన్లీ ట్రూ గాడ్ దేర్ ఈజ్ అనేది నిరూపించడానికే ఈ సినేరియో అంతా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అది విషయం. ఓకే, అంటే అతి త్వరలో దేవుడు ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వబోతున్నాడు. వీళ్ళే చెప్పుకుంటారు, బాబోయ్ యుద్ధం చేసింది ఇజ్రాయెల్ కాదురా బాబు, వాళ్ళ దేవుడే యుద్ధం చేశాడు. రష్యా, జర్మనీ, లిబియా అండ్ ఇరాన్, అనేకమైన అరబ్ నేషన్స్ ఇంతమంది కలిసి వచ్చి యుద్ధం చేస్తే ఇజ్రాయెల్ ఉన్నట్టే ఉన్నది. వీళ్ళందరూ శవాల కుప్పగా మారిపోయారు. మామూలు ఆయుధాలు కాదు, భూకంపం ఒక ఆయుధము, వడగండ్ల వాన ఒక ఆయుధము, అగ్ని ప్రమాదాలు ఒక ఆయుధం. ఆ సైనికులకే పిచ్చి పట్టేసి ఒకరినొకడు కాల్చుకుంటారు, అదొక ఆయుధం. ఇలాంటి ఆయుధాలతో దేవుడే రష్యా మిత్ర దేశాల సైన్యాలతో పోరాడి ఇజ్రాయెల్ నిలబెడతాడు. అప్పుడు లోకం చెప్పుకుంటుందంటది, ఏదో అనుకున్నాంరా, మనం గూట్లో పెట్టుకున్న దేవతలు, మనం ఊహించుకొని రాసుకున్న దేవతలు కాదు, బైబిల్ దేవుడే సృష్టికర్త అని ఇండియాతో సహా అందరూ ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే అలాంటి ఒక సూచన దేవుడు ఇవ్వబోతున్నాడు అతి త్వరలో. దేవుడు బైబిల్లో రాశాడు, భూమి ఆకాశం కింది మీదులైనా రేపు పొద్దున సూర్యుడు పడమట ఉదయించినా ఈ బైబిల్ అబద్ధం కాదు. బైబిల్ దేవుడు నేనే అసలు దేవుణ్ణి, మీరు అనుకున్నవన్నీ కాదని నిరూపించబోతున్నాడు. అందుకే ఇజ్రాయెల్ మీద అరబ్బులు దండెత్తుతున్నారు. ఇదంతా దేవుడు ఆడుతున్నటువంటి జగన్నాటకం, జగన్నాటక సూత్రధారి మన దేవుడు. ఓకే, అయితే ఇప్పుడు ఈ యొక్క సాక్ష్యాన్ని మనం చూడడానికి ఇంకొక 10-15 ఏళ్ళైనా సార్? అంతే మ్యాక్సిమం 10-15 ఏళ్ళ నేను అనుకుంటున్నా, దగ్గరకు వచ్చేసింది చాలా. ఓకే సార్, ఇప్పుడు మరి సువార్త అనేది యూదా దేశంలో ప్రకటించబడడం లేదు, ఇజ్రాయెల్ దేశంలో ప్రకటించబడడం లేదు. దాదాపు అరబ్ కంట్రీస్లో అంతంత మాత్రమే. ఎక్కువగా ఈ తెలుగు ప్రాంతంలోనే ప్రకటించబడడానికి ఏదన్నా ముఖ్యమైన కారణం ఏమందంటారా? అట్లా ఏం లేదు, అన్ని దేశాల్లో ప్రకటించబడుతుంది. ఇప్పుడు రష్యాలో కూడా రహస్య క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, చైనాలో రహస్య క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. చైనా అండ్ రష్యా రెండు అగ్రరాజ్యాలు, కమ్యూనిజంనే అధికారిక పాలసీగా స్వీకరించిన రెండు అగ్రరాజ్యాలు రష్యా అండ్ చైనా. అణ్వస్త్ర దేశాలు కూడా.
అయితే ఒక చైనా ఆధిపత్యం కింద వాళ్ళ గైడెన్స్ కింద ఉండడానికి మన దేశంలో ఒక సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది. అందులో నుంచి మళ్ళీ విడిపోయి సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అని ఒకటి వచ్చింది. ఇలాగా అంటే వాళ్ళు అగ్రరాజ్యాలు, ఈ అగ్రరాజ్యాలు ఇజ్రాయెల్కు విరోధం. దే హేట్ ఇజ్రాయెల్. నేను యుగాంతం అనే గ్రంథం రాసి అందులో నేను చెప్పాను ఏంటంటే రష్యా చిన్నాభిన్నం అయిపోతుంది, రష్యా దుర్నిరీక్ష్యమైనటువంటి ఎదురులేని తిరుగులేని శక్తి ఏమీ కాదు, రష్యా నాశనం అయిపోతుంది అనే విషయం నేను దాంట్లో రాస్తే అందరూ నవ్వారు. నవ్విన తర్వాత అప్పట్లో గోర్బచేవ్ ఉండేవారు, ఇప్పుడు పుతిన్ వచ్చారు అనుకోండి. గోర్బచేవ్ టైంలో అసలు అమెరికాను కూడా భయపెట్టినటువంటి ఒక బలమైనటువంటి రాజ్యంగా రష్యా ఉన్నట్టు మొత్తం యూనియన్ అంతా చిన్నాభిన్నం అయిపోయి సోవియట్ యూనియన్ పోయింది, రష్యా మిగిలింది. మరొకప్పుడు ఇప్పుడు యుక్రెయిన్ వారు అదేగా నా గొడవ. ఇప్పుడు ఒకప్పుడు సోవియట్ యూనియన్లో వాళ్ళు ఉండే భాగం, అట్లా ఎందరో వెళ్ళిపోయారు, ఆయుధాలు మాత్రం దగ్గర పెట్టుకున్నారు. అయితే భూభాగాలు విడిపోయినాయి, రష్యా చిన్నాభిన్నం అయిపోతుంది, 2 జర్మనీలు ఒకటవుతాయి అనే సంగతి నేను రాశాను. అప్పుడు అందరు నవ్వారు. ఎప్పుడైతే ఈ డిసింటిగ్రేట్ అయిపోయిందో సోవియట్ యూనియన్ చిన్నాభిన్నం అయిపోయిందో, బిహెచ్ఎల్ నుండి కొంతమంది కార్మిక నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు. పాస్టర్ గారు మీరు ఎలా రాశారు, రష్యా అంటే తిరుగులేని శక్తి, ఒకనాటికి మొత్తం ప్రపంచమంతా కూడా మేము జయించి ఇజ్రాయెల్ను కూడా జయించి ఇజ్రాయెల్లో ఎర్ర జెండా పాతి అక్కడ నుండి వెస్ట్ యూరప్ అండ్ అమెరికాను కూడా మేము ఎర్ర జెండా పాతి జయిస్తాం అని మేము అనుకున్నాము. రష్యా ఇలాగా బలహీన పడిపోయింది ఏంటి మీకు ఎలా తెలుసు అంటే, నేనేమో జ్యోతిష్కుడిని కాదు, మానవాతీత వ్యక్తిని కాదు బాబు, బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనం నేను రాశాను, ఇంకా మిగతావన్నీ నెరవేరితే మీరు చూస్తూ ఉండండి అని చెప్పాను. కనుక మరి దేవుడు చేస్తున్నాడు ఇవన్నీ కూడా. త్వరలోనే వీళ్ళందరూ కలిసి వస్తారు, రష్యా, జర్మనీ, బైబిల్లో గోమెర్ అని ఉంటుంది, రోష్ అండ్ మెషక్, రష్యా, మాస్కో, తుబాల్ అంటే టొబల్స్కీ అనే ఒక ఇండస్ట్రియల్ సిటీ ఉంది అక్కడ. వీటికి అధిపతి అయినటువంటి మాగోగు దేశపు వాడగు గోగు, నీతో కూడిన పారసీక జనము, ఇతర జనం అంటే ఇరాన్, వీళ్ళందరూ కలిసి ఇస్రాయెల్ దేశం మీదకి వస్తారని దేవుడు చెప్తారు, నా దేశం మీదకి వస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని దండించి మొత్తం మీరందరూ శవాల కుప్పగా మీ సేనలు మారిపోతాయి. అప్పుడు అన్యజనులు నన్ను తెలుసుకుంటారు. బైబిల్ దేవుడిని మనము ఎగతాళి చేశాము, ఆట పట్టించాము, దూషించాము, కానీ ఆయనే సర్వశక్తి సంపన్నుడు. భూకంపాల ద్వారా, వడగండ్ల వాన ద్వారా సేనలను చావగొట్టినోడు సృష్టికర్త కాక ఎవడు? అవును. కనుక అర్థమవుతుంది అన్నమాట. బైబిల్ దేవుడిని మనం అంత లైట్గా తీసుకోకూడదు, ఆయన నిజమైన దేవుడు అని ప్రపంచం అంతా చెప్పుకుంటారు. అలాంటి పాఠము, గుణపాఠం, అలాంటి గ్రహింపు సకల భూజనాంగాలకు రావడం కొరకే మధ్యప్రాచ్యంలో ఈ డ్రామా అంతా జరుగుతూ ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు ఆనాడు యూదులు మా మీద మా పిల్లల మీద ఈ రక్తం ఉండును గాక అన్నందుకు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు 1900 సంవత్సరాలు. అయితే ఈనాడు క్రీస్తు రక్తాన్ని భయంకరంగా అవహేళన చేస్తున్నటువంటి వారు కొంతమంది ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మతోన్మాదులు కావచ్చు, ఇంకెక్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇంకా వాళ్ళు మారు మనసు పొందకపోతే అగ్నిగుండమే. వాళ్ళు పశ్చాత్తాపడాలి, యథార్థంగా ఆలోచించాలి. ఏదేదో మాట్లాడతారు. అసలు మేము చెప్పుకునేటటువంటి ఆ పౌరాణిక గాథలకు ఆర్కియాలజికల్ ప్రూఫ్సే లేవు. కనుక పురాతత్వ శాస్త్ర తవ్వకాల్లో బయటపడినటువంటి ఆధారాలతో ఏ ధర్మము, ఏ కథ నిరూపించబడుతుందో దాన్నే నేను నమ్ముతానని అందరూ తీర్మానం చేయాలి. ఇప్పుడు చైనాలో మీరు అన్నారు, ఇప్పుడు క్రైస్తవ ధర్మము ఇండియాలోనే ప్రచారం ఉంది. అట్లా కాదు, దుబాయ్లో, కువైట్లో అఫీషియల్గా చర్చెస్ ఉన్నాయి, మస్కత్లో చర్చెస్ ఉన్నాయి.
సౌదీ అరేబియా రాజుగారు ఉన్నారు, ఆయన వైఫ్స్లో ఒక ఆమె క్రిస్టియన్. క్రిస్టియన్. ఆమె పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయించుకుని కానుక పంపిస్తుంది. కనుక ప్రతి చోట ఆయన శేషము ఉన్నది, అన్ని దేశాల్లో ఉంది. ఇజ్రాయేల్ వాళ్ళ కళ్ళు మూయబడినాయి. మొన్న నేను అటుపోయిన ఆదివారం, మొన్న ఆదివారం కాక అంతకుముందు శాతవాహన ఫంక్షన్ హాల్లో ఆరాధన జరిపి నేను చేసిన ప్రసంగం అందరూ వింటే మంచిది. ఇజ్రాయేలు ఎందుకు యేసును తృణీకరించాడు? వీళ్ళంటారు రాముడు పుట్టిన దేశంలో రాముడిని అందరూ అభిమానిస్తారు, మరి యేసు పుట్టిన దేశంలో ఆయన అందరూ చీకొడతారు. పుట్టిన దేశంలో వాళ్ళే వద్దు పొమ్మన్నప్పుడు మనకెందుకు ఆ దేవుడు అని ఒక వాదన నడుస్తారు. అంటే రాముడు పుట్టిన దేశంలో అని అంటే అసలు పుట్టాడా, ఏ తారీఖు, పురాతత్వ త్రవ్వకాలు, దాని ఆధారాలు ఉంటే మనం అదైనా నమ్ముతాం. ఆధారాలు లేకుండా నమ్మాలంటే కష్టం, నమ్మలేము. సరే, ఒక పుట్టాడు అంటున్నారు మీరు. ఒకవేళ పుట్టి ఉన్నా సరే, ఆయన పుట్టిన దేశంలో నిజంగా పుట్టుంటే ప్రజలందరూ అభిమానిస్తే నష్టం లేదు. ఎందుకంటే ఆయన బలి కావడానికి పుట్టలేదు కదా, చెడ్డోళ్ళని చంపడానికి పుట్టానన్నాడు కాబట్టి ఆ దేశ ప్రజలందరూ ఆయన అభిమానిస్తారు, దానివల్ల నష్టం లేదు. యేసు పుట్టిన దేశ ప్రజలు యేసుని అభిమానించి గౌరవంగా భక్తిగా ఆయన్ని స్వీకరిస్తే ఈ యజ్ఞము జరగదు. యేసు పుట్టిందే యజ్ఞం చేయడానికి, యజ్ఞంగా మరణించి లేవడానికి. కనుక యేసు జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, అవతారం యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వమానవాడి పాపాలు తన మీద మోపుకొని అందరి ప్రతినిధిగా, అందరికి బదులు ప్రాయశ్చిత బలి యజ్ఞంగా ఆయనే మరణించి మళ్ళీ లేవాలి. ఈ యజ్ఞం జరగాలంటే యూదులు ఆయన్ని అర్థం చేసుకోకూడదు, అందుకే దేవుడు వాళ్ళ కళ్ళు కప్పేశాడని బైబిల్లో ఉంది. తర్వాత వాళ్ళు గ్రహించినప్పుడు మళ్ళీ ఈ యుగవంతం కాకముందు టోటల్ ఇజ్రాయెల్ నేషన్ అంతా రక్షణ పొందుతారు, అది కూడా బైబిల్లో ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, హిందూ ప్రజలు ఆల్రెడీ మేము ఒక ధర్మంలో ఉన్నాం, మేము మా దేవునికి మేము ఏదో మొక్కుకుంటా ఉన్నాం, వద్దు మర్రో అని చెబుతుంటే కూడా వచ్చి పదే ఎందుకు మాకు చెప్పాలి, మీరు చెప్పడం అవసరం లేదని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మొదటి నుంచి మాకు ఆయుర్వేదం ఉన్నది, చెట్ల మందు మాకు మొదటి నుంచి ఉంది. ఇప్పుడు అలోపతి ఎందుకు అనవసరంగా వచ్చి యశోద హాస్పిటల్, అపోలో, మెడిసిటీ ఎందుకు పెట్టాలి వీళ్ళు అని అడిగినట్టున్నది. మొదటి నుంచి మేము ఎడ్ల బండిలో ప్రయాణం చేసాం, ఇప్పుడు ఎందుకు విదేశీ కార్లు వస్తున్నాయి, మాకు ఇష్టం లేదు, అవసరం లేదు కదా అన్నట్టున్నది. మొదటి నుంచి ఉన్నదే ఇప్పటిదాకా పట్టుకుని వెళ్ళాడుతున్నావా? అసలు ఈ మాటలు నువ్వు మాట్లాడడానికి ఉపయోగించుకున్న పబ్లిక్ సోషల్ మీడియానే, ఆ కంప్యూటర్ ఇంటర్నెట్ టెక్నాలజీ అసలు బయట నుంచి వచ్చిందిగా. బయట నుండి వచ్చినటువంటి కంప్యూటర్లు వాడుకొని, ఇంటర్నెట్ వాడుకొని, ఆ ఇంటర్నెట్లో నువ్వు మాట్లాడి బయట నుంచి వచ్చింది మాకు అక్కర్లేదని అందులో నువ్వు కూర్చొని చెప్పడము స్వయం ఖండన కదా, ఆత్మవంచన కదా. కాబట్టి మాకు ఏదో ఒక ధర్మం ఉన్నది అంటే, మరి మీ ధర్మం ఏం చెప్పిందంటే వినాయకుడిని పొట్ట పగిలితే చంద్రుడు చూసి నవ్వాడని చెప్పింది మీ ధర్మము. ఆ చంద్రుడి మీద ఇప్పుడు మీరే పోయి చంద్రయాన్ ల్యాండ్ చేశారు. అక్కడ మట్టిగడ్డ ఉంది, ఆయనకు మూతి లేదు, ముక్కు లేదు, నవ్వింది లేదు, తుమ్మింది లేదు. సూర్యుడు 7 రథాలు పూంచిన అశ్వాలు, 7 గుర్రాలు పూంచిన ఒక రథం ఒకటి, 7 గుర్రాలు, వాటిని నడపడానికి సారథి అనూరుడు అని ఒకడు ఉంటాడు. తొడల నుంచి వారి కింద కాళ్ళు ఉండవు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు. అతడు రథం నడిపిస్తూ ఉంటే సూర్యుడు అక్కడ దాంట్లో రథంలో ఉండి తిరిగి వస్తుంటాడు ఆకాశంలో అనేది చెప్పారు. మరి మీరు సైన్స్ డెవలప్ అయిన తర్వాత అది ఒక నిప్పుగోళము, గుర్రాలు లేదు, గాడిదలు లేదు, రథం లేదు, నిప్పుగోళం అది తిరుగుతుంది. అటువంటి నిప్పుగోళాలు ఎన్నో కోట్లు ఉన్నాయి. కనుక సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ ఒకప్పుడు మనం దేవతలు అనుకున్నవన్నీ ఇప్పుడు అగ్నిగోళాలు, వ్యక్తులు కావు అనేది తెలుస్తున్న తర్వాత మాకేదో ఉంది కదా, నువ్వెందుకు వేరే చెప్తున్నావు అని అంటే, మరి ఇంకా ఎడ్ల బండిలోనే వెళ్ళు, కంప్యూటర్లు వాడకు, మొబైల్స్ వాడకు, టెలిఫోన్లు వాడకు, రైలు బండ్లు వాడకు, అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి కదా. కాబట్టి విదేశీ టెక్నాలజీ కావాలి, మెడికల్ ట్రీట్మెంట్ కావాలి, చదువులు కావాలి, అన్నీ కావాలి.
యేసు దగ్గరికి వచ్చేసరికి విదేశీ దేవుడు ఎందుకు అని అంటారు. విదేశీ టెక్నాలజీ ఎందుకు మరి? ఈ మాట ఏం చెప్తున్నావు చెప్పు. కంప్యూటర్ వాడకుండా చెప్పు, మొబైల్స్ వాడకుండా చెప్పుకో, ఇంటర్నెట్ వాడకుండా చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాం నీ చిత్తశుద్ధిని. ఇదంతా నిష్కారణ ద్వేషంతో వాళ్ళు చేసే వితండవాదాలు తప్ప అందులో వాస్తవమైనటువంటి దృష్టి, సత్యాన్వేషణ అనేది లేదు అందులో. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మంచిది. ఈరోజు కార్యక్రమం త్వరగానే ముగించుకుంటామండి. మరి సార్కి వేరే కార్యక్రమాలు ఉన్నాయి. దాదాపు ఇంకొక 10-15 నిమిషాలు కార్యక్రమం ఉంటుంది. మీరు ఎవరైనా కాల్ చేసి సార్తో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు. ఆల్రెడీ కొంతమంది కాల్స్ చేశారు, మీరు మళ్ళీ చేయండి. మరి నేను కాల్ లిఫ్ట్ చేసి హోల్డ్లో పెడతాను, కొంచెం ఓపికతో ఉంటే సార్తో మాట్లాడవచ్చు. మీరు హోల్డ్లో పెట్టానని చెప్పేసి మీరు కట్ చేసి వెళ్ళిపోతున్నారు, అలా చేయకండి. సరే, ఇకపోతే ఇంకొక విషయం, యాక్చువల్గా ఇది మీ దృష్టికి తేవడం ఇష్టం లేదు నాకు, కానీ ఇంకా తేవాలి తప్పదు అని తీసుకొస్తున్నాను. ఏ విషయం? ఆయన విజయప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అనే మాట ఎవరంటారు, ఎవరు అన్నారు కదా, ఎవరు ఒప్పుకోరు కదా. మీరు అడిగితే నేను అడిగితే చెప్పారు, ఒకరు కామెంట్ చేశారు, ఇలా అంటుండే విజయప్రసాద్ రెడ్డి ఏంటి అని. వారు రాస్తేను దాన్ని చదివి మీకు వినిపిస్తే అది ఏం మాట అంటే జై శ్రీరామ్ అనే మాటను గురించి అబ్జెక్షన్ చేస్తున్నారంటే మీరు అన్నారు. అన్నదానికి ఆయన అది క్లిప్ ప్లే చేస్తూ ఏదో మా టీవీలో మీరు మాట్లాడారట, ఎప్పుడు మాట్లాడారో తెలియదు, TV5 లో జరిగిన పరమాత్ముడే నన్ను ప్రేరేపించాడని నేను చెప్పాను, మీరు నమ్ముతున్న శ్రీకృష్ణుల వారే నన్ను ప్రేరేపించారని ఎందుకన్నానంటే అని రీజన్ చెప్పాను. ఆయన ఎందుకన్నానంటే అన్నంతవరకు పెట్టి ఆ రీజన్ అది ప్లే చేయకుండా అక్కడే కట్ చేసి దాన్నే రిపీట్ చేశాడు ఆయన. అందులోనే అది మొత్తం స్టేట్మెంట్ అంతా పెట్టకపోవడమే వారికి ఏ పాటి యథార్థత ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను, నేను పలికిన ప్రతి మాటకు నేను ఇప్పటి జీవితకాలంలోనూ క్రీస్తు న్యాయపీఠం ముందు కూడా నిలబడే ఉంటాను. నేను నోరు జారి ఏది ఎప్పుడు మాట్లాడను. అయితే వాళ్ళు ఇంత గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాలు, తార్కిక విషయాలు అర్థం చేసుకునే అంత మెచ్యూర్ మైండ్ అట్లాంటి వాళ్ళకి లేదు. చిన్నపిల్లలు వాళ్ళు. నేను ఇప్పుడు చెప్తాను, అందరూ పెద్దోళ్ళు కూడా వింటున్నారు కాబట్టి. ఒక విషయం ఏంటంటే పరమాత్ముడే నన్ను ప్రేరేపించాడు, అందరూ శ్రద్ధగా వినాలి. ఇది ఐఎమ్ హ్యాపీ, దిస్ విల్ బీ ఇన్ ద క్లౌడ్ మెమరీ ఫర్ ఎవర్ టిల్ ద లార్డ్ కమ్స్. పరమాత్ముడే నన్ను ప్రేరేపించాడు, శ్రీకృష్ణుల వారే నన్ను ప్రేరేపించాడని ఎందుకన్నానంటే అని అన్నాను కదా. ఒక మాటని వెనక్కి తీసుకొని అట్లా కాదు ఇట్లా అనే టైపు నేను కాదు. దాని వెనుక టన్స్ కొద్ది లాజిక్ ఉంటేనే నేను అంటాను. మొట్టమొదటి విషయం, నేను చేసిన వేలాది ప్రసంగాలలో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు చారిత్రక వ్యక్తులు గారు చరిత్రలో వాళ్ళు ఎప్పుడు జీవించారు ఈ భూమి మీద, ఈ దేశాన్ని ఎప్పుడు ఏలారు, ఆ కాలపు వాళ్ళ కరెన్సీ, వాళ్ళ నాణ్యాలు, వాళ్ళ రాజశాసనాలు మాకు కావాలి. అవి దొరికిన నాడు మేము వాళ్ళు నిజంగా ఒక్కప్పుడు భూమి మీద జీవించారని మేము తప్పక నమ్ముతాం అని ఎన్నోసార్లు ప్రకటించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ రిజెక్టెడ్ ద వెరీ ఐడియా దట్ దే ఆర్ హిస్టారిక్ పర్సన్స్. అశోకుడు ఈ దేశాన్ని పరిపాలించాడు, అఖండ భారతం, ఆల్మోస్ట్ ఇండియా అండ్ అప్ టు ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా నుండి ఇక్కడ దాకా పరిపాలించాడు. అశోకుని రాజశాసనాలు ఉన్నాయి, నాణ్యాలు ఉన్నాయి. అలాగా శ్రీరాముని యొక్క రాజశాసనాలు, శ్రీకృష్ణుల వారి యొక్క రాజశాసనాలు, లేకపోతే వారి యొక్క నాణ్యాలు ఉండి తీరాలి. అవేవి లేకుండా మీరు ఏదో చెప్పేస్తే మేము నమ్మాలంటే అది కాదు. దే ఆర్ నాట్ హిస్టారిక్ పర్సన్స్ అని చెబుతూ కృష్ణతత్వము, రామతత్వము యేసులో ఉన్నాయి అని కూడా నేను చెప్పాను. ఇది వీళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, తత్వము అనేది వేరు, వ్యక్తి అనేది వేరు. ఒక తత్వము ఉంటే వ్యక్తి ఉన్నట్టు కాదు. ఓకే, ఇది ఇంత పెద్ద లాజిక్ అర్థం చేసుకోవడానికి
వాడికి సోక్రటీస్కు ఉన్నంత మేధస్సు కావాలి. చిన్నపిల్లలకి ఏం అర్థమవుతుంది? మళ్ళీ చెప్తున్నా, తత్వము వేరు, వ్యక్తి చారిత్రికంగా ఉండుట వేరు. వ్యక్తి చారిత్రికంగా లేకపోయినా కూడా ఆ కల్పిత పాత్రగా, ఊహా పాత్రగా కథ రాసినా కూడా ఆ పాత్ర సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శరత్ చంద్ర చటర్జీ గారు రాసినటువంటి దేవదాసు నవల, ఇట్ ఈస్ ఎ ఫిక్షన్. అయితే దేవదాసు అనే ఆ నవలను లక్షల మందో కోట్ల మందో చదివారు. ఆ దేవదాసు పాత్ర ఎందరినో ప్రభావితం చేసింది. మరి చరిత్రలో ఆయన ఏ రోజు బ్రతికాడు, ఏ ఊరు, ఆయన బర్త్ సర్టిఫికేట్ ఉందా, ఆయన సమాధి ఎక్కడ ఉందంటే ఏముండదు. అది ఒక ఊహాజనిత కల్పిత కథలో, నవలలో ఒక పాత్ర. ఆ పాత్రను శరత్చంద్ర గారు ఎంత శక్తివంతంగా పిక్చరైజ్ చేశాడంటే, రియల్గా ఇటువంటి వాడు ఉండాలి ఎక్కడో చోట అని అనేక కోట్ల మంది ఆ చిత్రీకరణను తమ మనసులో ముద్ర వేయించుకున్నారు. వాళ్ళు ఎవరైనా కొంచెం తాగుబోతు అని చెప్పాలంటే వాడొక దేవదాసులేండి అంట. మరి దేవదాసు అనేవాడు చారిత్రక వ్యక్తి మరి కాదు కదా. కాదు. చారిత్రక వ్యక్తి కాకపోయినా ఆ పాత్రను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు కొంతమంది, ఆ పాత్ర ఒక పనికిమాల పాత్ర అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక గొప్ప విద్యావేత్త ఒక ఆయన అన్నాడు, ఏం దేవదాసు అండి, దేవదాసు అని దానికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి ఆ పాత్ర పోషించారు, మళ్ళీ కృష్ణ గారు పోషించారు. అంత పెద్ద పాత్ర ఏమంత ఉదాత్తమైన పాత్ర కాదు, నాకేమో నచ్చలేదండి ఆ పాత్ర అన్నాడు ఆయన. అయితే నాకు నచ్చలేదులేండి గురువు గారు, మరి మీ కారణం ఏంటో చెప్పండి అన్నాను. నాకు నచ్చలేదు దేవదాస్ పాత్ర అంటే ఆయన అన్నాడు, అవునండి, అనుకున్న అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు. అలా ఎందరికో జరుగుతుంది. అనుకుంటాం అమ్మాయిని మనం చేసుకోలేము, కులం అడ్డొస్తుంది, అంతస్తు, సోషల్ స్టేటస్, డబ్బు, మతం ఏదో అడ్డొచ్చి అనుకున్న అమ్మాయిని చేసుకోలేము. అనుకున్న అమ్మాయిని చేసుకోకపోతే తాగి పాడైపోమనే ఏంటి? ఆ పాత్ర ద్వారా శరత్చంద్ర గారు ఏం నేర్పిస్తున్నారు? ఆ అమ్మాయి నయము పార్వతి, సరే ఇతను పెళ్ళికి ఒప్పుకోవట్లేదు, మనం లేచి పారిపోయి చేసుకున్నామంటే ఒప్పుకోవట్లేదు, వాళ్ళ నాన్ననేమో కన్విన్స్ చేయలేడు. వృద్ధుడు ఎవరో ఒక ఆయన జమీందారు సంబంధం వచ్చింది అని చెప్పి వెళ్ళి తన జీవితం చక్కగా నడిపించుకొని ఆ జమీందారు పిల్లలకు సవతి తల్లిగా స్థిరపడిపోయింది. ఇది కథ. పార్వతి అనే పాత్ర చరిత్రలో లేదు, దేవదాస్ అనే పాత్ర చరిత్రలో లేదు. ఒక నవల, అందులో పాత్రల చిత్రీకరణ సమాజాన్ని ప్రభావితం చేసి, ఈ పురాణ పాత్రలు కూడా అటువంటివి. నన్ను శకుని పాత్ర ప్రభావితం చేసింది, కర్ణుని పాత్ర ప్రభావితం చేసింది. ఎందుకంటే కులం పేరు మీద వివక్షకు గురై అవమానాల పాలైన ఒక మహావీరుడు, ఉత్తమ గుణ సంపన్నుడు కర్ణుడు. మహాభారతంలో నాకు ఇష్టమైన పాత్ర కర్ణుడు. అందరి చేత అవమానించబడుతూ కూడా అందరిలో తాను తలెత్తుకుని నిలబడడానికి అవకాశం కల్పించినటువంటి దుర్యోధన రాజుకు ఆయన జీవితాంతం ఆయన కట్టుబడి ఉన్నాడు. స్నేహశీలి, ఇచ్చిన మాట తప్పడు. ఎన్నో సుగుణాలు కర్ణుల్లో ఉన్నాయి. దుష్ట చతుష్టయము అని అంటారు, కానీ కర్ణుడు దుష్టుడు అంటే నేను ఒప్పుకోను. కర్ణుడు చాలా గొప్పవాడు అని మరి రామారావు గారు దానవీర సూర్యకర్ణలు కూడా చిత్రీకరించారు. రామారావు గారు ఆ సినిమా తీయకముందు నా చిన్నతనంలోనే మహాభారతం చదివాను. చాలా నచ్చింది నాకు కర్ణుడి పాత్ర. శకుని లేకపోతే అసలు మహాభారతమే లేదు. వాళ్ళ రాజ్యం మీద దుర్యోధనుడు దండెత్తి రాజ్యాన్ని జయించి అంత సర్వనాశనం చేసినప్పుడు గాంధార దేశం, అప్పుడు గాంధార రాజు చనిపోతూ పగ తీర్చుకోవాలంటాడు. ఎట్లా పగ తీర్చుకోవాలంటే వాడు మహాబలవంతుడు,
వాడి పంచన చేరి తప్పుడు సలహాలు ఇస్తూ వాడి నాశనాన్ని చూడాలి అనే యుక్తిగా శకుని వచ్చి, మేనలుడే గాంధారీదేవి తమ్ముడే శకుని, ఈ దుర్యోధనుడు ఈ విషయంలో అమాయకుడు. ఒకప్పుడు నేను నాశనం చేసిన రాజ్యం కదా, మా మేనమామ రాజ్యం నేను నాశనం చేశాను, వాడు మళ్ళీ పగ తెచ్చుకుంటాడేమోనని కలలో కూడా ఊహించలేదు దుర్యోధనుడు. అంత నమ్మించాడు. నాకంటే బలవంతుడైన వీడిని నేను జయించాలంటే వాడికంటే బలవంతులతో వీడికి శత్రుత్వం నేను ఏర్పాటు చేయాలి. వీడు జయించలేని దుర్మార్గుడు ఆ బలవంతులను ఈ దుర్మార్గుడికి నేను శత్రువులను చేయాలి. పాండవులే బలవంతులు. ఈ దుర్మార్గుడు నా రాజ్యం నా తండ్రి రాజ్యం నాశనం చేశాడు. వీడికంటే బలవంతులు పాండవులు. కనుక పాండవులను వీడెప్పుడు అన్యాయం చేసి అవమానించి చేసేటట్టు తప్పుడు సలహాలు ఇచ్చాడు. ఎందుకంటే అల్టిమేట్గా పాండవులు కరడు గట్టిన క్రోధంతో ఇతన్ని చంపేస్తారు. అంటే పాండవుల చేత తన శత్రువైన దుర్యోధనుని చంపించాడు శకుని. మహాభారతంలో అన్నీ ఉంటాయని ఒక సామెత. అందులో లేనిది ఉండదు. స్నేహధర్మం ఉంటుంది, భక్తి ఉంటుంది, రాజకీయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రాప్త కాలజ్ఞత అన్నీ ఉంటాయి. అయితే అవి కూడా ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ లేవు. దుర్యోధనుడు వెళ్ళినటువంటి నాణ్యాలు లేవు, ధృతరాష్ట్రుడివి లేవు, యాదవరాజుల నాణ్యాలు లేవు, ఏది లేదు కదా. అయినా సరే ఈ దేవదాసు నవల సమాజాన్ని ఎలా ప్రభావితం చేసిందో, మహాభారతం అనే అద్భుత కావ్యం భారత సమాజాన్ని ప్రభావితం చేసింది. ఎవరినైనా తిట్టాలంటే మహాభారతంలోని పాత్రలను ఎత్తి తిడతారు. అంటే అటువంటి వాడు నువ్వని. అందులో అన్ని విషయాలు, సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, భక్తి జీవిత అంశాలు అన్నీ ఉంటాయి అందులో. అయితే ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ హిస్టరీ. హిస్టరీ కాదు కనుక ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే, ఒక వ్యక్తి చరిత్ర పాత్ర కాకపోయినా చిత్రీకరణ ఉంది చూశారు. ఆ చిత్రీకరణే ఒక వ్యక్తి ప్రభావితం చేసినట్టు, వ్యక్తి చరిత్ర ప్రభావితం చేసినట్టుగా చేయగలుగుతుంది. మహాత్మా గాంధీ చారిత్రక వ్యక్తి. ఎంతోమంది గాంధేయవాదులు ఉన్నారు. అలా చారిత్రక వ్యక్తులు కాని పురాణ పురుషులు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట అన్నాడు అని భారతంలో వేదవ్యాసుల వారు చెప్పారు. ఏంటి? ఏ పేరున పిలిచినా, ఏ రూపమున కొలిచినా మీ పూజలన్నీ నన్నే చేరుచున్నవి, నేను ఒక్కడనే కాదు అని ఆ కృష్ణ పాత్ర చేత వేదవ్యాసుల వారు పలికించారు. కనుక మరి ఏ పేరైనా, ఏ నామమైనా, ఏ రూపమైనా నాకు పర్వాలేదని మీ కృష్ణుడే చెప్పినప్పుడు మేము యేసు అంటే మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, ఎందుకు చంపుతున్నారు? రివర్స్లో మేము అలా చేయవచ్చు. ఎందుకంటే యేసు నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడని ఆయన చెప్పాడు. నేను ఒక్కడనే మార్గాన్ని మీ దేవుడు చెప్పలేదు కదా. అక్కడ ఇతర ధర్మాలకు వెసులుబాటు ఉంది. అక్కడ అది ఊహాజనిత పాత్రే కావచ్చు, కానీ దాన్ని నమ్మిన వాళ్లకు మనసులో ఒక విశాలత, సెకండ్ థాట్కు ఒక అవకాశం కల్పించేటటువంటి గ్రంథం భగవద్గీత. బైబిల్ సెకండ్ థాట్కి అవకాశం ఇవ్వదు, ఖురాన్ సెకండ్ థాట్కి అవకాశం ఇవ్వదు. భగవద్గీత ఇస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంది. కనుక ఆ కృష్ణ పాత్ర, రాముడి పాత్ర వాస్తవంగా ఉన్నారని కాదు, ఆ గ్రంథంలోని పాత్రే ఒక తత్వాన్ని మనకు చూపిస్తుంది. రాముడి పాత్ర తత్వం ఏంటి? పాత్ర వేరు, ఈ భూమి మీద చరిత్రలో నిజంగా భూమి మీద నడవడం వేరు. నేను దీంట్లో పెంకుటిల్లు అనే ఒక నవల చదివా. ఓకే. పెంకుటిల్లు అనే నవల, దాంట్లో సునీత అని ఒక అమ్మాయి ఉంటుంది. చాలా ఆత్మాభిమాని.
ఆమె బావగారిని ప్రేమిస్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడు గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఉంటారు. వాడికి ప్రేమయే, ఈమెకి ప్రేమే, కానీ చెప్పుకోరు. ఆఖరికి ఈమె ఆ బావగారు నడిపించే పెద్ద ఫ్యాక్టరీలో ఈమె కార్మికురాలు అవుతుంది, కార్మిక నాయకురాలు అవుతుంది. అంటే అతనికి వ్యతిరేకంగా కార్మికులను నడిపించాలి. అతను చాలా పిచ్చి ప్రాణం, పంచప్రాణం ఆమెకి. అలాంటి ప్రేమికురాలు. అతను ఈమె కలిసి రాడు, అయినా సరే అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. అది చిన్నతనంలో నేను చదివి అనుకున్నాను, ఈమె ఎంత నిష్కల్మషంగా అతన్ని ప్రేమిస్తుంది, కానీ చెప్పడం లేదు, నాకు ఇది కావాలి అని అనడం లేదు, ఏమీ లేదు. అలా చచ్చిపోయేదాకా ప్రేమ అంటే, నిస్వార్థమైన ప్రేమ అంటే ఎలా ఉండాలి అని ఆ సునీత అనే పాత్రను నేను ఆదర్శంగా తీసుకొని యేసు ప్రభువుని నేను ఇలా ప్రేమించాలనుకున్నాను. ఆయన నాకు కలిసి రాకపోయినా, నేను అడిగింది ఇవ్వకపోయినా, ఆనాడు నాటిన ఆ బీజం కొంతవరకు మరి నిన్ను నేను ప్రేమిస్తాను అనే పాట రాశాను కదా, మొరలాలించడి నిన్ను ప్రేమించదా, మొర వినకుండాను నిన్ను ప్రేమించదా, సర్వకాల సర్వావస్థల్లో మానక నిన్ను గోల్తు దేవా, నా బలమయ్యున్న దేవా అనేదా. అంటే అలాంటి ప్రేమించే పాత్రలను కొంతమంది నవలాకారులు సృష్టిస్తే అవి నా మీద ప్రభావితం చేసింది. కాబట్టి రామతత్వము అన్నానంటే రాముడనే ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంట్ చేస్తున్నా. అదైనాక నేను ఇంకో క్వశ్చన్ తీసుకున్నాను. రాముడనే చారిత్రక వ్యక్తి యొక్క తత్వం అని కాదు, ఎందుకంటే అసలు చారిత్రక వ్యక్తే కాదు, పురాతత్వ శాస్త్ర ఆధారాలు లేవని నేను ఎన్నోసార్లు ఎలుగెత్తి ఘోషించాను. వాళ్ళిద్దరూ చారిత్రక పాత్రలు కాకపోయినా ఆ నవలలో పాత్రల లాగానే సమాజాన్ని, నన్ను కూడా వాళ్ళు ప్రభావితం చేశారు. రాముడి తత్వం అంటే ఆ నాన్నగారి మాటకు లోబడి ఆయన సింహాసనం వదిలేసి అడవుల్లోకి వెళ్ళాడు. మరి యేసుప్రభు వారు తండ్రికి విధేయుడై తన మహిమ సింహాసనం వదిలేసి అడవికి కాదు, ఏకంగా ఆయన మరణానికి అప్పగించుకున్నాడు. కనుక దేవుని లక్షణం ఏంటంటే తండ్రికి విధేయుడై సింహాసనాన్ని వదులుకోవడం. అది దేవుని లక్షణం. అంటే ఆ లక్షణం ఇంకా ఉన్నత స్థాయిలో యేసులో కనబడుతుంది. యేసేమో చారిత్రక పురుషుడు, వీళ్ళేమో ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ లేనటువంటి పాత్రలు, అయినా పోలికలు ఉన్నాయి అని సువార్తను చెప్పడానికి చెప్పాను. కానీ నేను రాముడు దేవుడు అని అనలేదు, జై అని చెప్పలేదు. ఇప్పుడు నేను జై దేవదాస్ అనను, జై సునీత అనను, బికాస్ దే ఆర్ నాట్ హిస్టారిక్ రియల్ పర్సన్స్. ఆ పాత్ర చిత్రీకరణలోని ఒక సూత్రాన్ని సువార్త కొరకు తీసుకోవడం వేరు. పాత్రలు కూడా ప్రేరేపిస్తాయి. అయితే ఆ లేని చరిత్రలో లేని పాత్రకు జై కొట్టడం అనేది ఏంటి మరి? అయితే ఊహాజనిత పాత్ర యొక్క తత్వము వేరు, అదే పాత్ర చరిత్రలో నిజంగా ఉన్నదని నమ్మి జై కొట్టడం వేరు అనే ఈ ధర్మ సూక్ష్మం, ఈ తర్కశాస్త్రములో సూక్ష్మం ఎవరికి తెలుస్తుంది? నా ముందు ఒక అరిస్టాటిల్, ఒక సోక్రటీస్ కూర్చుంటే నేను చెప్పగలిగిన పాఠం ఇది. ఈ కుర్రకుంకలకి ఏం తెలుస్తుంది? ఇది వేషధారణ అన్నాడు. వీడి విధవలకి ఏం తెలుసు? మరి అదేదో అప్పుడెప్పుడో TV5లో మాట్లాడింది ఏదో పట్టుకొచ్చారు. అసలు వీళ్ళు అసలు చారిత్రక ఆధారాలు లేవు, వీళ్ళకి అసలు పురాతత్వ శాస్త్ర ఆధారాలు లేవని చెప్పిన వేల ప్రసంగాలు వాళ్ళకు వినబడలేదా? చెవుడొచ్చిందా? పురాతత్వ శాస్త్రాధారాలు లేవు, ఇవి చారిత్రక పాత్రలు కాదని నేను చెప్పిందంత వినబడలేదు. కానీ అసలు నేను చెప్పిన మాట కట్ చేసి ప్లే చేయటం. కనుక వీళ్ళందరూ చోరమదీయ పుత్రులు. తెలుగు ట్రాన్స్లేట్ చేసుకోండి. ఓకే ఓకే సార్, ఒక కాల్ తీసుకుంటాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమలాపురం నుంచి సాఫ్ట్వేర్ రవి గారు, మీ ప్రశ్న ఏంటి? ఈసీఎల్ నుంచి అండి, అమలాపురం. రైట్, ఓకే. నా దగ్గర ఆ విధంగా సేవ ఉంది. ఓకే ఓకే సార్, మీ ప్రశ్న ఏంటి పంచుకోండి. అయ్యారు వందనాలండి. వందనాలు. మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. రవికుమార్ గారు, ఇంతకు ముందు కూడా కాల్ చేశాను. మొన్న బుద్ధివాక్యం జ్ఞానవాక్యం కోసం ప్రశ్న అడిగాను కదండి. సంతోషం సంతోషం. అయ్యగారు, అంటే ప్రశ్నలు కాదు కానీ మీరు ఇప్పుడు ప్రశ్న ఉందా, అదే విజయప్రసాద్ రెడ్డి క్లిప్ పెట్టాడు కదా అయ్యగారు, నేను చూసాను దాన్ని.
సో టీవీ5ది అది నేను అంతకుముందు చూడలేదు ఇంతకుముందు. సో దాన్ని వెనక్కి వెళ్ళి నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మీరు ఏదైతే మాట్లాడారో చూసాను అయ్యారు. నేను దాంట్లో ఎటువంటి విధంగా కూడా మీరు తప్పు మాట్లాడలేదు. అదే అందుకే కట్ చేసి ఆయనకు అవసరమైన ముక్కని తెచ్చుకొని అదే రిపీట్ చేస్తా ఉన్నాడు ఆయన. మీరు కూడా నేను వాళ్ళు చెప్తున్నారు భాస్కరాచార్య వాళ్ళు రాసిన ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథానికి ప్రేరేపణ ఏంటనే విషయం మీద ఆ పాయింట్ వచ్చింది. అదే ఆ శ్రీకృష్ణుల వారే నన్ను ప్రేరేపించారు అన్నారు. మళ్ళీ దాన్ని మీరు ఎత్తుతుంటే వాళ్ళ పాయింట్ కట్ చేస్తారు. వాళ్ళు అక్కడ కనుక పాయింట్ కానీ అనుంటే మీరు నాకు తెలిసి మీరు ఏదైతే శ్రీకృష్ణ పరమాత్ముడు అని మీరు అక్కడ ప్రేరేపించారు అన్నారో ఆయన యేసు ఆయనే నన్ను ప్రేరేపించడం ఇది రాయటం అని మీరు చెప్పేవారేమో. అదే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు విన్నావు కదా నేను జవాబు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అనే చారిత్రక వ్యక్తి పరమాత్మ కాదు. అవునండి, అవును. ఆ ఊహాజనిత పాత్ర, అందులో ఉండే తత్వము పరమాత్ముని తత్వం యొక్క రిఫ్లెక్షన్. అదే అది ఆ రోజు ఆ చర్చిలో కూడా వాళ్ళు మీరన్న పాయింట్ ని దాటవేసేసారు. వాళ్ళు కూడా భయపడిపోయారు, ఇతనికి మాట్లాడనిస్తే మమ్మల్ని మాకు బాప్తిసం ఇచ్చేలాగా ఉన్నాడని భయపడిపోయారు. అవును అవునయ్య గారు, అది నేను చూసాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న క్లిప్పులు పెట్టి మీ మీద ఎలా చేయడం అనేది చాలా బాధాకరం. ఏం బాధాకరం కాదు, వాళ్ళకి అవమానకరం. అది అంటే వాళ్ళ తెలివి తక్కువతనాన్ని చూపించుకుంటున్నారు. అదే అయ్యారు. ఇప్పుడు హైందవ క్రైస్తవం పుస్తకము రాయగా అవి చదివి వేల మంది హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తే వేదసారం అని వచ్చి బాప్తిస్మాలు పొంది పాస్టర్లు అయ్యారు. ఇప్పుడు నేను కృష్ణుడే పరమాత్ముడు దేవుడు అని చెప్తే వాళ్ళు ఎందుకు యేసుని నమ్ముకుంటారు? సింపుల్ లాజిక్. మా దగ్గర బ్రాహ్మణుస్ ఉన్నారు, మా అర్చకులు ఉన్నారు, రక్షణ పొంది బాప్తిస్మాలు పొంది సాక్షులుగా ఉన్నారు. శ్రీకృష్ణుడే పరమాత్ముడు అని నేను అనడం కాదు. శ్రీకృష్ణ చారిత్రక పాత్ర వేరు. అసలు అది కల్పితంగా ఊహాజనితంగా రాసినటువంటి ఒక పురాణ పాత్రగా ఊహలలో ఉన్నటువంటి ఆ పాత్ర అది వేరు. ఆ పాత్ర ఏంటంటే దేవునిలోని వ్యక్తిత్వం యొక్క కొన్ని లక్షణాలు రిఫ్లెక్ట్ అయినాయి. వాళ్ళు కూడా ఆ రోజు అసలు చెప్పనేవాలేదు అయ్యారు. ఇది ఒక 5-6 సంవత్సరాల కింద అందరూ మర్చిపోయి ఉంటారు. దాన్ని మళ్ళీ బయటికి వెలుగులోకి తీసి దాంట్లో క్లిప్పింగ్స్ పెట్టి బురద చల్లాలని చూస్తున్నారు. అది నేను మళ్ళీ నేను అప్పుడు చూడలేదు అయ్యారు. అప్పటికంటే నాకు మీరు పరిచయం లేదు. నాకు 2019 నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అప్పుడు చూసి దాన్ని వెనక్కి తీసి అది చూసినప్పుడు విన్నప్పుడు మీరు మాట్లాడింది ప్రతిదీ కూడా తర్కబద్ధంగా సమంజసంగా. తర్కం తెలియాలి కదా బాబు, తర్కం లేనోడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు అందులో ఫైనల్ గా నేను అడిగాను, ఇప్పుడు ఈ 39 విశేషణాలు, వర్ణనలు, బిరుదులు ప్రజాపతికి ఉన్నాయి కదా, ఈ 39 యేసులో ఉన్న పోలికలు అని నేను నిరూపించగలను. ఈ 39 పోలికలు మీరు నమ్ముకున్న 33 కోట్ల దేవతల్లో ఎవరికైనా ఉన్నట్టు మీరు చూపించగలరా అని కూడా నేను అడిగాను. మేము చూపించలేమన్నారు. ప్రతిదీ మీరు అనుకున్నది ప్రతిదీ యేసు అని అక్షరం ఉండాలని అన్నారు తప్పితే పోలికలు వాళ్ళ అక్షరమే ఉంటే మనకు చర్చే ఉండదు కదా. అది కనుక అక్షరమే అక్కడ ఉంటే దేశంలో చర్చ ఉండదు, అన్ని చర్చలే ఉంటాయి. చిన్న విషయం ఏంటంటే నాకు తెలిసిన అంటే నాకు బాగా దగ్గరగా ఉండే ఒక సహోదరుడు లేదా స్నేహితుడు నేను ఎలాగా మాట్లాడుతూ ఉంటే ఒకసారి నాతో ఏమన్నాడంటే, నాకు ఒకరిగారి దగ్గర బాగానే నచ్చింది, అన్ని నచ్చినాయి, కానీ ఆ రోజు చర్చిలో మాత్రం వాళ్ళకి వంగి దండాలు పెట్టేసి వాళ్ళని అంత గౌరవించాల్సిన అవసరం ఉంది, ధన్యం అయిపోయింది అది ఇది అన్నారు. వాళ్ళకి అంత తప్పకుండాను బాబు, వాళ్ళకు రక్షణ లేనంత మాత్రాన వాళ్ళ దగ్గర కూడా విశేషమైన భాషా జ్ఞానం ఉన్నది, తర్క జ్ఞానం ఉన్నది. మనం వీళ్ళకి తెలివి తక్కువ మొఖాలేండి బాబు, అందరిలో నుండి మనం నేర్చుకోవాలి. అందరిలో నుంచి మనం నేర్చుకోవాలి. ఒక మాట, ఆది మహాఘట సర్పముని సైతాను దేవుడు పోల్చాడు కదా. సర్పం అంటే మంచిది కాదు, విషం పురుగు. కానీ పాముల వల్ల వివేకులై ఉండమని చెప్పాడు ఆయన. దేన్నైతే మనము ఇష్టపడమో, నాకు అక్కర్లేదు అనుకుంటాం, అందులో కూడా ఏదైనా నేర్చుకోదగిన పాఠం ఉంటుంది. అంత విశాల హృదయం వీళ్ళకుంటే వీళ్ళు ఈ స్థితిలో ఎందుకుంటారు? ఎప్పుడో ఇంకా ఉన్నతమైన జ్ఞాన ప్రత్యక్షతలోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలంటే కూడా కనీస అర్హత ఉండాలి.
అవునండి అవును. ఒక పాత్రకు తత్వం ఉంటుంది, చారిత్రక వ్యక్తికి తత్వం ఉంటుంది. గాంధీ తత్వం అంటేనేమో చారిత్రక వ్యక్తి తత్వం. అదే అయ్యారు. దేవదాసు తత్వం అంటే పాత్రలో ఉన్నటువంటి ఊహా చిత్రము యొక్క తత్వం. అదే అయ్యారు. ఇంత స్ప్లిట్ చేసి చూడగలిగినంత నిశ్చితమైన మనోనేతల దృష్టి ఉండాలి కదా. అవునండి. కొంగ ఆకాశంలో ఎగురుతుంది, అది ఎలా ఎగురుతుందో భూమి మీద పాకే చీమకేం అర్థం అవుతుంది. అవునండి అవును. అలాగే నేను వీళ్ళకి అర్థం కాను. అదే అయ్యారు. రైట్. ఎంతసేపు అయ్యారు. ఇంకొకటి విషయం ఏంటంటే వాళ్ళు ఏథెన్స్ లో పౌలు సువార్త చెప్పాడు కదండి. సువార్త చెప్పినప్పుడు వాళ్ళ కవీశ్వరులో ఇలా ఉంది, తెలియబడిన దేవుడు అనే వచనాలు ఉంటాయి. అందులో యేసు పేరు రాయలేదు. ఆ గొప్పతనం ఏంటంటే పౌలు వాళ్ళ దేవతల పేరు ఎత్తి సువార్త చెప్పేశారు, కానీ యేసు ప్రభు పేరు ఎత్తలేదని చెప్పేసి అది అక్షరార్థంగా తీసుకుని దాన్ని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏదైతే మాట అన్నారో దాన్ని సమర్థించుకునే ఇదిలో వాళ్ళు అలా చెప్తున్నారు. యేసు పేరు ఎందుకు ఎత్తలేదు అక్కడ ఇప్పుడు అక్కడ అదే మరి తెలుగు తక్కువ ముఖాలు స్టూపిడ్ ఫెలోస్ అని చెప్పడం. అందుకే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం చూడండి దయచేసి. 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. మరి మృతులలో నుండి ఆయన లేపినందున అంటే మృతుల్లోంచి లేచిన వాడు యేసుగాక ఇంకెవడు మరి? ఇంకోటి రవికుమార్ గారు మీరు వినాలి. ఇది ఏథెన్స్ వారలారా అని ప్రసంగం మొదలు పెట్టక ముందు అదే అధ్యాయంలో ఏథెన్స్ వారలారా అని ప్రసంగం 22లో మొదలు పెట్టక ముందు అదే అధ్యాయములో 18వ వచనం చూడండి. ఎపికూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అని చెప్పుకొనిది. అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించెను. ఆ తర్వాతనే 21లో ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించే పరదేశులు కొత్త సంగతులు వినాలనుకుంటే వాళ్లకు ఏథెన్స్ వారలారా మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు దాని అసలు యేసును గూర్చి 18లో మాట్లాడాడు, పునరుద్ధానుడు అని 31లో మాట్లాడాడు. యేసును గురించి ఎత్తకుండా ఏంటి చెప్పండి, అంత స్టూపిడ్ ఫెలోస్. వాళ్ళు చర్చా వేదిక పెట్టా, చర్చా వేదికలో ఇలాగా అంటే వాళ్ళు ఏదైతే ఇంతకుముందు ఇంటర్వ్యూలో మాట్లాడారో దాన్ని సమర్థించుకునే విధంగా వాళ్ళు మాట్లాడారు. రెండోది మీరు కూడా ఇంతకుముందు అదే చెప్పారు, ఇందాక మార్కో క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు కదా, ఆ విధంగా మీరు చిన్న క్లిప్ పెట్టి అప్పుడు వ్యంగ్యంగా మాట్లాడతారు అనమాట. వాళ్ళకి అదే చేతను పనికి మాలినోళ్ళు. ఒక 100 మందిని రక్షణలో నడిపించారు, అడగండి ముందు. స్టూపిడ్ ఫెలోస్ ఆ సంగతి పట్టించుకోక వాళ్ళ తెలుగు తక్కువతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇలా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు చారిత్రక పాత్రలు మాత్రమే కాదు సమాజాన్ని ప్రభావితం చేసేది, దేవదాసులాగా, పెంకుటిల్లు పాత్రలాగా, ఇంకా అనేకమైన కల్పిత పాత్రల్లాగా సమాజాన్ని ప్రభావితం చేసే ఊహా పాత్రలు కూడా ఉంటాయి. ఈ అవతార పురుషులందరిలో కూడా ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆ తత్వం చరిత్రలో ఉండదు, ఎందుకంటే వాళ్ళ నాణేలు వాళ్ళ రాజశాసనాలు లేవు. అయినా ప్రజల మనస్సులో ఉండి ఆ పాత్రలు ప్రభావితం చేస్తుంటాయి. ఇంత సూక్ష్మమైనటువంటి విభజన రేఖ చూడడానికి వాడికి మనోనేత్రాలకు దృష్టి ఉండాలిగా. మనోనేత్రాలు పోయిన కళ్ళు దొబ్బేసినాయి అనమాట వాళ్ళకి ఏం అర్థమవుతుంది? రైట్. గాడ్ బ్లెస్ యు రవికుమార్. హలో హలో సిస్టర్, ప్రైజ్ లార్డ్. అమ్మా వందనాలమ్మా, గుడ్ ఈవినింగ్. ఆలిస్ గారు, ఓకే, ఆస్ట్రేలియా నుంచి. ఓకే, సార్తో మాట్లాడండి. Okay. You have a question, you can ask sister, otherwise we can talk later. Congratulations for these 200 episodes. Yeah, very soon. Thank you. 200 episodes starting, I was there for the very first episode. Yeah, I've been watching your all the episodes together and then really being blessed. Thank you, sister. Spiritual depth, what you have, helped me to clarify. My dad was like a preacher like you, he comes to committee cultures and my dad, so I was very much impressed the kind of topics he dealt with. And hopefully the Christian community realizes that you are in the forefront, you pioneered these clarification of many thoughts
which none of the pastors have taken up this responsibility. అవునమ్మా, And secondly, అవునమ్మా. the unity of the pastors also, only like you tried for that, for people, pastors to be together, and we were really blessed watching your this thing. I just called you to congratulate you. Thank you, sister. We'll talk again. Okay, thank you. Thank you, God bless. It's not a question, but yes. Thank you very much. Thank you. God Bye. bless you. ఓకే రైట్ సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే సార్, మరి ముగించుకుందాం Yeah, సార్. ఓకే thank you. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 ప్రకటనలు ఉన్నాయి సార్, వాటిని చేసిన తర్వాత ముగించుకున్నాను. అయితే ఈ మధ్య ఈ యొక్క హైందవ క్రైస్తవము గ్రంథం పైన TV5లో జరిగినటువంటి డిబేట్ను ఉద్దేశించి చాలామంది దాన్ని చూడలేదు, చాలా సంవత్సరాలు అయిపోతూ ఉంది. దాంట్లోని కొన్ని విషయాలు తీసి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నటువంటి వారి కొరకు యథార్థవాది టీవీ ఛానల్లో మళ్ళీ ఒకసారి ఈ యొక్క ఎపిసోడ్ అంతటిని కూడా ఒకసారి మన అందరి ప్రేక్షకులకు దాన్ని ప్లే చేయాలనుకుంటున్నాం. తర్వాత ఈ వారంలో దాన్ని మీ అందరి దృష్టిలోకి తీసుకురావాలనుకుంటున్నాం. దాని కొరకు అందరూ ఎదురు చూడాలని, ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వారికి సమాధానం ఇచ్చేటట్టుగా, బుద్ధి చెప్పేటట్టుగా దాన్ని చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఒక 3 ప్రకటనలు ఉన్నాయండి, మన అందరి ప్రేక్షకుల కొరకు నేను తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మరి బెంగళూరులో అక్టోబర్లో జరగబోతున్నటువంటి మీటింగ్స్ నిమిత్తము ఒక అనౌన్స్మెంట్ ఉంది. ఒకసారి అది మీకు డిస్ప్లేలో వస్తూ ఉంది కనుక ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. మరి అయ్యగారు మీరు ప్రకటిస్తారా? ఏది నాన్న ఇది? యా, ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ మీట్ కర్ణాటకలో జరగబోతా ఉంది. వెన్యూ ఈజ్ బెంగళూరు, చందాపుర, కర్ణాటక. చందాపురలో అక్టోబర్ 3వ తారీఖు గురువారం ఉదయం 10 గంటల నుండి ఓఫిరిస్టులందరూ ఇక్కడికి రావాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యురాలిని నేను. ఓఫిర్ గారు నాకు గురువు, ఆత్మీయ తండ్రి, ఆయన్ని నేను వెంబడిస్తున్నాను అనే ఒక కమిట్మెంట్ కలిగిన వారికి మాత్రమే ఇది స్పెషల్ మీటింగ్, స్పెషల్ గ్యాదరింగ్, స్పెషల్ ఆపర్చునిటీ, స్పెషల్ ఒకేషన్. అందరూ రావాలని కాదు, ఒక 10 మందే రండి, 25 మందే రండి, 3 రండి, పర్వాలేదు. కర్ణాటక రాష్ట్రం అంతటా చెదిరి నా బిడ్డలు, మొదటి నుంచి నాకు సహకారులు, నన్ను అర్థం చేసుకున్నవాడు, నన్ను ప్రార్థనలు ఎత్తిపట్టి ఆర్థికంగా కూడా నన్ను ఎత్తిపట్టినటువంటి అనేక మంది నమ్మకమైన శిష్యులు ఉన్నారు. వారందరికీ ఆహ్వానం. అక్టోబర్ 3వ తారీఖు చందాపుర, బెంగళూరులో జరుగుతుంది ఈ యొక్క ఓఫిర్ మినిస్ట్రీస్ ఫ్యామిలీ మీట్. దీన్ని నిర్వహిస్తున్నవారు ప్రశాంత్ బాబు. మరి ఇక్కడ కన్వీనర్ పాస్టర్ ప్రశాంత్ బాబు వారి నంబర్ నేను చెప్తాను, కొంచెం రాసుకోండి. నంబర్ తీసుకొని వారితో మీరు ఉందా 7618740810. దట్ ఈస్ ద నంబర్ ఆన్ ద డిస్ప్లే ఆల్సో, స్క్రీన్ మీద. పాస్టర్ ప్రశాంత్ బాబు దీన్ని నిర్వహిస్తున్నారు. మీరందరూ ఆహ్వానితులు. నాట్ ఆల్ ద పీపుల్, ఓన్లీ ఓఫిరిస్ ఆర్ వెల్కమ్ ఫర్ దిస్ ఫ్యామిలీ మీట్. ఇంకొక ప్రకటన, ఇంకొకటి ఢిల్లీలో సేవ చేస్తున్నటువంటి శివయ్య, యా, అది కూడా పోస్టర్ డిస్ప్లే చేయండి. న్యూఢిల్లీలో ఈ మధ్య మా సహవాస సభ్యుడు, అభిషిక్త సేవకుడు సదాశివరావు గారు దేవుని ప్రేరేపణ చేత నడిపించబడి ఢిల్లీలో ఒక సంఘాన్ని ప్రారంభించారు. పాస్టర్ ఎం సదాశివరావు గారు వారు నడిపిస్తున్నటువంటి సంఘారాధన అడ్రస్ చెబుతున్నాను, గమనించండి. ఫ్లాట్ నంబర్ 242, 2nd ఫ్లోర్, సి బ్లాక్ పాకెట్ 1B సెక్టర్, A1A4, హింద్ అపార్ట్మెంట్, నారెలా, ఢిల్లీ 110040. మరలా చెప్తాను, మరి నారెలా గ్రామం ఆ ఏరియాలో, లొకాలిటీలో
హింద్ అపార్ట్మెంట్స్ నార్యాలలో సి బ్లాక్ పాకెట్ 1B సెక్టర్ A1 A4 బిల్డింగ్లో ఫ్లాట్ నంబర్ 242 సెకండ్ ఫ్లోర్లో ఆరాధన జరుగుతుంది. సదాశివరావు గారు అక్కడ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగువారు కానీ లేక ఓఫీరిస్ట్ సిద్ధాంతాన్ని మేము నమ్ముతున్నాం అనుకునే ఎవరైనా సరే తప్పకుండా వారికి మీరు ఫోన్ చేసి వెళ్ళొచ్చు. వారి నంబర్ చెబుతారా? ఇక్కడ నంబర్ ఇవ్వలేదు. ఓకే సార్. సదాశివరావు గారి నంబరు, ఫోన్ నంబర్ చెప్తున్నాం. ఉందా? నేను నంబర్ ఉందా? పోస్ట్ చేయండి. ఉందా బాబు? సెండ్ చేయండి. నంబర్ ఉంటే సెండ్ చేయండి, నేను ప్రకటిస్తాను. స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేయండి దయచేసి. దొరికిందా బాబు? పంపించారా? దయచేసి ఢిల్లీ పట్టణంలో సత్యానికి స్తంభాన్ని నిలబెట్టాలి అనే భారంతో అక్కడ బ్రదర్ విశ్వాసం మీద ఆధారపడి అంత రిస్క్ చేశారు. 99080 రాసుకోండి. 99080263330 9908026330 998080263330 పాస్టర్ సదాశివరావు. మీరు కాల్ చేసి అక్కడికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని మీరు ఆధ్యాత్మిక మేలు పొందాల్సిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరొక అనౌన్స్మెంట్ ఉంది. ఓలివలకొండ చెప్తారా సార్? అది కూడా చెప్తాను. అయితే జగదగిరి గుట్టకు ఒక మహాప్రవక్త వస్తున్నాడు సార్. దాని గురించి కూడా ఒక ప్రకటన చేయాలి. అయితే మరి ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్నటువంటి అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ జగదగిరిగుట్ట శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఉమెన్స్ మీట్, మరి స్త్రీల సదస్సు జరగబోతా ఉంది. ఎప్పుడు అంటే అక్టోబర్ 2వ తారీఖున 2024 బుధవారం ఉదయం 10:30 గంటల నుండి ఆరంభమవుతుంది. మరి స్త్రీల సమాజం ఎవరైనా సరే మీరు అందుబాటులో ఉన్నటువంటి వారు దీనికి అటెండ్ కావాలనుకున్నటువంటి వారు తప్పక మీరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత స్థలం వచ్చేసి అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్, ZPHS స్కూల్ ఎదురుగా సోమయ్య నగర్, జయదగిరిగుట్ట, హైదరాబాద్ 500337. ఇక్కడ మరి మీటింగ్ జరగబోతా ఉంది. దీనికి అందరూ ఆహ్వానితులే. మరి ఆహ్వానించేవారు పాస్టర్ తోట నరసింహులు జాన్, శ్రీమతి సువర్ణ గారు, మరి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓఫీర్ మినిస్ట్రీస్ మరియు సంఘ సభ్యులు. మరి ఇందులో ఒక మహాప్రవక్త వస్తున్నారు, వారు వాక్యోపదేశం చేస్తారు. అపోస్తలుడు డాక్టర్ AS అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, మరి ఓఫీర్ మినిస్ట్రీస్ అండ్ RKP ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, ఈ తరం సార్వత్రిక సంఘ సంస్కర్త. కనుక మీరు తప్పకుండా వచ్చి దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మనవి చేస్తున్నాను. ఇకపోతే మరొక విషయం ఏమిటి అంటే 18వ తారీఖు రోజున జరగబోతున్నటువంటి ఒలీవల కొండ సిద్ధాంత స్పష్టీకరణ వేదిక మొట్టమొదటి అంశం వచ్చేసి మానవుడు జన్మత పాపియా కాదా అనేటువంటి అంశము. ఇక మీదట క్రైస్తవ ప్రపంచంలో అది తెలుగు వారైనా సరే, తెలుగు తెలియనటువంటి వారైనా సరే, వారందరికీ కూడా ఇది ఒక స్పష్టతనిచ్చేటువంటి వేదిక కాబోతా ఉంది. కనుక జన్మ పాపము లేదు అని నమ్మేటువంటి వారు మీకున్నటువంటి ప్రశ్నలన్నిటిని కూడా పంపించండి. వాటన్నిటికీ కూడా మీకు సమాధానాలు అందించబడుతుంది ఈ యొక్క ఒలివల కొండ కార్యక్రమం ద్వారా. ఇక మీదట మళ్ళీ జన్మ పాపం కూర్చున్నటువంటి ఇంకా క్వశ్చనే రాకుండా ఉండేంతగా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతా ఉంది. మీరు ఎవరైనా సరే మేము వచ్చి ప్రశ్నలు అడిగి మా సందేహాలు నివృత్తి చేసుకుంటాము అనుకుంటే కనుక వారందరికీ కూడా వెల్కమ్. వారందరూ కూడా మీరు రావచ్చు, మమ్మల్ని సంప్రదించండి. కనుక ఇక మీదట ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత దైవజనులు, యవ్వనస్తులు, సేవాశక్తి కలిగినటువంటి వారందరూ కూడా జన్మ పాపము లేదు అని నమ్మేటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఇందులో చెప్పబడినటువంటి సమాధానాలన్నీ చూపెడుతూ
ఇదిగో దీనికి ఆధారం ఇది, ఇంకా మీరు నమ్మడానికి ఎలాంటి కారణం ఉందని చెప్పేసి ప్రతి చర్చికి, ప్రతి దైవజనుని దగ్గరికి లేదా క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం అనేది జరుగుతుంది. కనుక మీకున్న సందేహాలన్నిటి కూడా పంపించండి. ఇక ఈ అంశం మీద భవిష్యత్తులో మళ్ళీ చర్చ జరగాల్సిన అవసరం లేదు. ఇతర భాషలలోని కూడా దేవుని చిత్తం అయితే ఇదే ట్రాన్స్లేట్ చేయబడుతుంది ఈ యొక్క కార్యక్రమమే. కనుక మరి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఎదురు చూస్తారని కోరుకుంటున్నాను. మంచిది. మరి ఇప్పటివరకు వీక్షించి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దేవుని దీవెనలు పొందారని ఆశిస్తూ ఉన్నాం. మరి వచ్చే శుక్రవారం మళ్ళీ క్షీరసాగర మదనం కార్యక్రమంలో కలుసుకుందాం. మరి మనందరి సందేహాలను ఒలివల కొండ కార్యక్రమంలో కూడా నివృత్తి చేసేటువంటి దైవజనులు, ఈ తరం సార్వత్రిక సంఘ సంస్కర్త, ఈ తరం దేవుని నోరు, ఈ తరంలో దేవుని చేత పంపబడినటువంటి దేవుని గృహ నిర్వాహకులు అపోస్తలుల దంకి రంజిత్ ఓఫిర్ గారే. కనుక ఈనాడు ఎంతో నెగిటివ్ ప్రచారము చేస్తున్నారు. ఇక మీదట దాన్ని గండ్రగొడ్డలతో, వాక్యమైన గండ్రగొడ్డలతో నరికి వేయడానికి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఓఫిరిస్టులందరూ కూడా బయలుదేరుతారు వాక్యంతో ఎదుర్కోవడానికి. ఇక అబద్ధాలు చాలు, అసత్యాలు చాలు, వేసినటువంటి బురద చాలు. ఇక నుండి సత్యం కొరకు లేఖనం ద్వారా ముందుకు రావాలని మేము లేఖనముతో మిమ్మల్ని ఎదుర్కొంటామని తెలియజేస్తూ ఉన్నాం. మంచిదండి, రండి. మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ క్షీరసాగర మదన కార్యక్రమంలో కలుసుకుందాం. ఇప్పటివరకు చాలా ప్రశ్నలు మనం విన్నాము, ఇంకా అనేక ప్రశ్నలు ఉండిపోయాయి. సమయాభావాన్ని బట్టి అన్ని అడగలేకపోయాం. మరి దయచేసి వాటికి కూడా సమాధానాలు వస్తాయి, దాని కొరకు ఎదురు చూడాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.